హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఎంత రంజిగా సాగుతా ఉందో చూస్తా ఉన్నారు కదా. ఒకవైపు లిక్కర్ స్కామ్, మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ మోడల్ పేరుతో ఎంత పెద్ద దుమారం రేగుతా ఉందో తెలిసిందే కదా. దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎన్ఆర్ఐ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ సామాజిక అండ్ ఆర్థిక విశ్లేషకులు, చాలా న్యూట్రల్ గా ఆంధ్రాకు సంబంధించిన విశ్లేషణ చెప్తా ఉంటారు సారు. చాలా రోజుల తర్వాత మనతో జూమ్ లోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే కేవీఆర్ గారు. సార్, అంటే చాలా గ్యాప్ వచ్చింది ప్రస్తుతం. అంటే ఆంధ్ర రాజకీయాల మీద ఏం చెప్తారు సార్ ఈ 2 నెలల పరిణామాల్లో? ఆ, ఏది మన శ్రీ పదాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ ఏ ఏ ఏ దేశ చరిత్రని కాకుండా ఏ రాష్ట్ర చరిత్ర, ఏ పార్టీ చరిత్ర, ఏ పాలనా వ్యవస్థ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని. అందులో కూడా పర్టికులర్ గా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ సరళి ఆ వ్యవహారం, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న విధానం చూస్తే ఇది సర్వభ్రష్టత్వం, ఆ ఇది ప్రజాఖేదం అనే ఆలోచన అని అనిపిస్తుంది అనమాట నాకైతే. ఓకే. అంటే లండన్ లో ఉన్నా కూడా మాతృభూమి మీద ఎంతో కొంత ప్రేమ ఉంటది కదా సార్. అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కడుపు తరుక్కుపోవట్లేదా? డెఫినెట్ గా ఇప్పుడు మేము ఇక్కడ ఏం సంపాదించినా గానీ ఏం చేస్తారంటే, ఫస్ట్ లో అయితే దాదాపు పూర్తిగా ఇప్పుడైతే కనీసం 50% ఈ రెమిటెన్సెస్ అన్ని మన దగ్గరకే, మన మాతృభూమికే వస్తుంటాయి. ఎస్ సార్. దానివల్లే అక్కడ రేట్లన్నిటికీ రెక్కలు వస్తుంటాయి, ఆకాశానికి పోతుంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఈ ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే ఎక్కడ చూసినా వీటి ఎన్ఆర్ఐ ఆస్తుల మీద కన్నులు వేస్తున్నారని చెప్పేసి సరైన ప్రొటెక్షన్ లేకపోతే అక్కడ ఎస్. దోచుకోవటం, వాళ్ళ కాంప్లెక్స్ లో ఆక్యుపై చేసుకోవటం, వాళ్ళ అపార్ట్మెంట్లు ఫ్లాట్ల మీద ఆ దోపిడీలు చేసి ఎక్స్ప్లాయిటేషన్ ఆక్యుపై చేయడానికి ట్రై చేయటం, గ్రాబింగ్ చేయటాలు, ల్యాండ్స్, ఇట్లా ఎన్ని వింటా ఉన్నాము. ఈ మధ్య నిన్న కూడా ఏదో ఒక ఎవరో కొట్టారు సంథింగ్, నల్లజర్ల, ఎస్. వెస్ట్ అవును. గోదావరి డిస్టిక్, వెస్ట్ గోదావరి డిస్టిక్. అవును. ఈ కేసు నిన్న వచ్చింది. అందులో వాళ్ళ బంధువులే దాన్ని కబ్జా చేయడానికి, కాజీ చేయడానికి చూస్తున్నారని. అంతకుముందు చిల్లూరుపేట కేసు చూసాం. ఇక హైదరాబాద్ లో అయితే రోజుకోటి, మురళీకృష్ణ. ఇక ఇది తీస్తే ఎన్నో వస్తుంటాయి. ఆ, ఉమ్. మురళీకృష్ణ చౌదరి, ఇలా ఇది ప్రజెంట్ దాదాపు ఎన్ఆర్ఐస్ ఎస్ట్రేంజ్మెంట్ చూపిస్తున్నారు కొంతవరకు ఇన్వెస్ట్మెంట్లకి. ఉమ్. అదేదో మన ఎదురుగా కళ్ళ ముందు ఉన్నా కానీ, పెరిగినా పెరగకపోయినా ఏదో మనం చూస్తాం, కొంత అనుభవిస్తాం. రెండోది, మనందరం పాత రోజుల్లో మన పేరెంట్స్ లాగే వాళ్ళు మన కోసం అహర్నిశలో మన కోసమే చూస్తారు మన పేరెంట్స్. అలాగే మనం కూడా మనం ఇదే ట్రెడిషన్ కొనసాగిస్తాం. మన పిల్లలు అలాగే కాస్త పొదుపు ఎక్కువ చేసేసి పంపించేవాళ్ళు. ప్రజెంట్ అలా కాదు, కొంత అనుభవించడం కూడా, తర్వాత ఇది ఎవరు అనుభవిస్తారో ఎవరికి పోద్దో ఏం తెలియదు కదా అనే ఉద్దేశం అసలు ఏర్పడుతుంది. ఉమ్. అది ప్రజెంట్ అయితే. ఎన్నికలకు ముందు ఒకసారి సినారియో మనం గమనిస్తే చాలా మంది ఎన్ఆర్ఐలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విధ్వంసక పాలన రకరకాల ఉమ్, పేర్లు పెట్టి ఎన్ఆర్ఐ ముఖ్యంగా అంటే కీలక భూమిక పోషించింది ఎన్ఆర్ఐ. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఇప్పుడు అది ఏమనిపిస్తుంది సార్? ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తంతున్నట్టుందా? ఏమనిపిస్తుంది? వాట్స్ యువర్ అది ఫీలింగ్? యాక్చువల్ గా టీడీపీ ఎన్ఆర్ఐ వాళ్ళు చాలా ఫెరోషియస్ గాను, అవును. చాలా ఫెరోషియస్ గా, అంబిషియస్ గా ఉన్నారు ఆ ఎలక్షన్ ముందు. ఎందుకంటే వాళ్ళు జగన్ గారు కంటిన్యూ అయితే ఇది ఏదేదో అయిపోద్ది, మనం ఇక్కడ బతకలేము అనే ఒక రకమైనటువంటి మాన్యాక్ క్రియేట్ చేశారు. అవును. మాన్యాన్ని తీసుకొచ్చారు. అవును. దానిలో ఆ ట్రాప్ లో కొంతమంది పడ్డారు. అప్పుడు వచ్చేసి వాళ్ళే అన్నారు ప్రతి వాడిని ఏదో దాంతో కొట్టచ్చు. వాళ్ళ దగ్గర జనరల్ గా 6M ప్రిన్సిపల్ అంటారు వాళ్ళని. ఏది మనీ, మీడియా, మాఫియా, మజిల్, ఇంకా చెప్పాలంటే మందు, మగువ, ఇట్లా ఉమ్. రకరకాల ఎంస్ తోటి వాళ్ళ రాజకీయాలు నడుస్తుంటాయి. ఆ ఉమ్. నడిచే వాటిలో అదే డైరెక్ట్ గానే మీటింగ్ లో చెప్పాడు కదా ఆయన, ఎవరో కోమటి జయరాం ఎవరు, అవును. ఎవడో కూడా దేనికో దానికి లొంగుతాడు, ఇది ఇలా కొట్టేయండి అని చెప్పేసి చెప్పారు కదా. వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ రాజకీయాలు అదే స్థాయిలో ఉంటాయి, అలాగే ఉంటాయి కూడా. అవును. ఆ వాళ్ళ ఆ విధంగా వచ్చేసి ఒక్కొక్కరు కొన్ని కొన్ని విలేజెస్ దత్తత తీసుకొని
ఆ, తీసుకున్నారని చెప్పేసి ఈవెన్ మిత్రుడు మన కోటారు అబ్బాయి చౌదరి కూడా అన్నాడు అనమాట. నా దగ్గరకు వచ్చేసి నన్నే ఇలాగే బెదిరిస్తున్నారు, నువ్వు ఎట్ట గెలుస్తావు చూస్తామని చెప్పేసి క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ వాళ్ళే వచ్చేసి నేను పలానా విలేజ్ తీసుకున్నాను, నేను పలానా విలేజ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి తనతోనే మాట్లాడినట్టుగా ఆ, మేము ఎలక్షన్ ముందు ఒకసారి తిరుగుతా ఉన్నప్పుడు తను చెప్పాడు అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఇది మీరన్న ఆ, మందు మెడికల్ కూడా ఒక ఈక్వేషన్ అయిపోయింది. ఫస్ట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి మాట్లాడుకుందాం. రేపు అంటే తెల్లారితే ఇంకొక రోజు ముగిస్తే ఓకే. నర్సీపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ఉంది. రీసెంట్ గా స్పీకర్ రేపు అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నంలో కాలేజ్ ఎక్కడ ఉందో చూపియండి అది అని చెప్పి సవాల్ చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇనిషియేషన్ తీసుకున్నట్టు కనిపిస్తా ఉంది. గతంలో అంటే 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ప్రజారోగ్యం అనేది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒకటి ఉండాలన్నది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. దాన్ని ఇప్పుడు ప్రైవేటీకరణం చేయడం వల్ల ఎన్ఆర్ఐగా మీరేమనుకుంటున్నారు? ఎన్ఆర్ఐ అయినా ఏఆర్ఐ అయినా ఖచ్చితంగా నాకైతే కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, వైద్య ఆరోగ్యం, దాంట్లో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ 3 లెవెల్స్ లో కూడా. దాంతో పాటు అంతర్గత ఉపకరణాలు అంటాం, అంటే ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ థింగ్స్, అంటే మంచి రోడ్లు, మంచి రవాణా సదుపాయాలు, మంచి పోర్ట్లు, మంచి హార్బర్స్, ఇవన్నీ ప్రైమరీ. ఇవన్నిటిని మనం జనరల్ గా ఈ ప్రాథమికంగా ఉండాల్సి చెప్పి అనుకుంటాం. ఇవి ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలని చెప్పి నేను అనుకుంటాను. కేవీఆర్ గారు, నాకున్న అభిప్రాయం అయితే ఖచ్చితంగా. ఎందుకంటే విద్య, ఇప్పుడు సమాజంలో అనేక అసమానతలు ఉన్నాయి, అందులో అనేక కులాలు, మతాలు, అనేక విధాలుగా డివైడ్ అయిన సొసైటీ మంది. అలాంటప్పుడు కొంతమందికి అందుబాటులో ఉండే విధంగా అంతా ప్రైవేట్ లో ఉండాలని, లేదా అనారోగ్యంతో నడవాలని, మరీ ప్రభుత్వ రంగంలో ఉండాలని కూడా నేను చెప్పను. కానీ ప్రాథమికంగా ఉండాల్సిన మాత్రం ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్య ఆరోగ్యం మరియు ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మొత్తం మాత్రం ఎప్పుడు ప్రభుత్వాల చేతిలోనే, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ లోనే ఉండాలని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే మీరు చెప్పాల్సి వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు మీరు మెడికల్ కాలేజీ బ్యాక్గ్రౌండ్ లో అడుగుతున్నారు కాబట్టి, మీరు ఇక్కడ ఎవరికి, చాలా మందికి మన దగ్గర ఒక్కసారిగా ఎప్పుడైనా సరే అనారోగ్యం అనేది వస్తే వాళ్ళ లైఫ్ లే క్రిపుల్ అయిపోతాయి. అంటే దాదాపు వికలాంగతత్వం, అంటే దాదాపు క్రిపుల్ అయిపోతాయి. అంటే ఇక అంగవికలు అంటాం కదా, ఆ టైప్ లో వాళ్ళ కుటుంబాలు వికలమైపోతాయి అనమాట. దాంతో దాదాపు చిన్నభిన్నం అయిపోతాయి. ఎలా అంటే నార్మల్ గా రోజువారీ కూలీలు ఉంటారు, లేదా డైలీ వేజ్ కార్మికులు, లేకపోతే క్యాజువల్ లేబర్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు. కానీ ఎక్కడ దాకా ఎందుకు, ఈవెన్ లో మిడిల్ క్లాసు రైతాంగం, వీళ్ళందరికి కూడా సొంతగా వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్స్ లో వెళ్ళి ఖర్చు పెట్టే అంత స్థాయి మన దగ్గర లేదు. రెండోది, అవేమో రోజు రోజుకి విపరీతంగా ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. ఇక ఈ మధ్య కొన్ని లెక్కలు చూసాం. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే, ప్రభుత్వమే చూస్తే ఒక రకమైన భరోసా, ఇది మన బతుకు మీద ఆశ. ప్రైవేట్ రంగానికి వెళ్తే, అక్కడికి వెళ్తే ఎంత దోచుకుంటారో అని చెప్పేసి మొదటి నుంచి ఒకటి మెంటల్ గా, మానసికంగా సగం చచ్చిపోతారు ముందే. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పని అయితే వాళ్ళందరూ భరోసాతోటి ధైర్యంగా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. కేవీఆర్ గారు, ఇదైతే నాకున్న ప్రాథమిక నిశ్చిత అభిప్రాయం. అందువల్ల ఇంకోటి, కోవిడ్ చూశారు మీరు. కోవిడ్ టైంలో మీకో, నాకో, లేకపోతే ప్రతి ఒక్కరి సమాజంలో తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్సా, బంధువులా, ఇంకొకరా కోవిడ్ తోటి ఎవరైనా హాస్పిటల్లో చేరడానికి ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్స్ కోసం ఎంత కష్టపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో కీలక వ్యక్తులు, ఐఏఎస్లు వీళ్ళు చుట్టూ తిరిగేసి బెడ్ల కోసం రికమెండేషన్ లెటర్లు రాయించుకోవాల్సిన పరిస్థితి ఆ టైంలో. తర్వాత ఒకవేళ ప్రైవేట్ లో చేరితే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం పెడుతున్నారో తెలియదు. దానికి గాను రోజుకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కెపాసిటీని బట్టి, హాస్పిటల్ స్థాయిని బట్టి, వాళ్ళ స్టార్స్ ని బట్టి, 3 స్టార్ హాస్పిటల్, 4 స్టార్ హాస్పిటల్, 5 స్టార్ హాస్పిటల్ అనే దాన్ని బట్టి దానికి వేసిన బిల్లులు చూశారు. అది చూసిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు ఎవరైనా ప్రైవేట్ రంగంలో ఉండాలి వైద్య ఆరోగ్యం అని ఎవరైనా అన్నారు అంటే, వాళ్ళు మూడులైనా అయి ఉండాలి, లేదా మూర్ఖులైనా అయి ఉండాలి, ఇంకా లేదంటే వాళ్ళ మానసిక స్థితిని
ఖచ్చితంగా పరిశీలించాల్సిన పరిస్థితి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు నర్సీపట్నంలో వైఎస్ జగన్ గారి టూరు ఫిక్స్ అయింది. ఇంకా దానికి సంబంధించి జనరల్ గా గవర్నమెంట్ పెట్టే ఆంక్షలు, పోలీసు యంత్రాంగం పెట్టే ఆంక్షలు ఇవన్నీ ఉంటాయి. బుల్డోజ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారని అనుకున్నాం. దీన్ని రాజకీయ ఎత్తుగడ ఒకటి అందామా, లేకపోతే ప్రజల కోసం జగన్ మీద ఉన్న ప్రేమ అందామా? మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ విషయంలో యాక్చువల్ గా నేను ఇంతకుముందు మీతో పాటు నేను ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలు చేశాను. అప్పుడు కూడా అడిగాను నేను, మనం సార్ మెడికల్ కాలేజీల గురించి ఏది ఈ ఇష్యూ ఇప్పుడు రాజుకోక ముందే, ఈ ప్రైవేట్ పీపీపీ మోడల్ రాకముందే మనం మాట్లాడుకున్నాం. మన పాత ఇంటర్వ్యూలు చూస్తే దాంట్లో మీకు కూడా మీకు అర్థమైంది. ఎస్ మనం సార్, మెడికల్ అవును. కాలేజీల గురించి ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి మీతో మాట్లాడాను. లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేస్తా అప్పుడు మాట్లాడాను. ఎందుకంటే ఇది అసలు చంద్రబాబు గారు ఎలా మాట్లాడతారు అంటే, ఆయన మానసిక స్థితిని కానీ, ఆయన ప్రజెంట్ మెంటల్ కండిషన్ కానీ మనం కొంచెం అర్థం చేసుకోవాల్సింది. ఒక కాలేజ్ కట్టారని చెప్పి అన్నాడు, 17 కాలేజీలు పర్మిషన్ తీసుకొస్తే ఒక కాలేజ్ కట్టారని చెప్పి అన్నాడు. అలాగే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కూడా అలాగే ఎక్కడుంది కాలేజ్ జీవో అని చెప్పి అంటున్నాడు. అంటే ముందేమో ఉమ్. అసలు కాలేజ్ ఎక్కడుంది అన్నాడు. అక్కడ బిల్డింగ్లు ఇవన్నీ ఏదో చూపిస్తారు కదా, మొన్న మాది మన అనంతపురం జిల్లాలో ఉషశ్రీ చరణ్ గారు, తర్వాత ఇంకా కొన్ని చోట్ల మెడికల్ కాలేజీల దగ్గరికి ఈ వైసీపీ వాళ్ళు వెళ్ళి చూపించడం వల్ల ప్రజెంట్ కాలేజ్ ఎక్కడుందని చెప్పి అడగకుండా జీవో ఎక్కడుందని చెప్పారు. జీవో లేకుండా కాలేజ్ వస్తుందా? ఎక్కడైనా ఇప్పుడు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే అటు చంద్రబాబు గారైనా ఇటు అయ్యన్న పాత్రుడు గారైనా ఏది ఒక కాలేజీ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి, అంటే వీళ్ళు ఇంకా 1980s నాటి 1990s నాటి రాజకీయాలు మాత్రమే చేస్తున్నారా అనిపిస్తుంది. అంటే ప్రజలు ఇంకా అదే లెవెల్లో ఉన్నారా, ఇంకా అలాగే ఉంచాలా అనేది కూడా వాళ్ళ అభిప్రాయంగా మనకు అనిపిస్తుంది. లేదంటే 17 కాలేజీలు జీవోలు చూపించి బిల్డింగ్లు కనపడేసి ఒక 6 కాలేజీలు ఆల్రెడీ ఆపరేషన్ లో ఉండి ఇంకో కాలేజీ విషయంలో తొందరలో మళ్ళీ ఆపరేషన్ లో రాబోతూ ఉన్నా గానీ అవును. ఇంకా కూడా ఇలా ఎలా మాట్లాడతారు? వీళ్ళు అసలు వీళ్ళు ఇదేమన్నా ఏది మన డిజిటల్ గా ఇమేజ్ చేసి చూపించేసి దాని మీద గ్రాఫిక్స్ వేసి ఏం చూపించేసి ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏం చూపించిన ప్రయత్నాలా ఇదేమన్నా? కాదు, గతంలో అమరావతి గ్రాఫిక్స్ చూపించినట్టు అలాగేం చూపించలేదు కదా. డైరెక్ట్ గా కాలేజ్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, కంప్లీట్ అయిపోయి ఆపరేషన్ ఉన్నాయి కదా. కొన్ని అయితే 2023లోనే ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ఆ, అక్కడ 2 బ్యాచ్లు అయిపోయి 3వ బ్యాచ్ కి ఏలూరు గానీ, మచిలీపట్నం గానీ, రాజమండ్రి గానీ, విజయనగరం గానీ ఇవన్నీ ఆల్రెడీ నడుస్తున్నాయి. 2 బ్యాచ్లు అయిపోయి 3వ బ్యాచ్ కి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అసలు ఇది అంత బ్లెటెంట్ గా లైవ్ చేస్తా, లేదంటే బుల్డోజ్ చేస్తా ప్రజాభిప్రాయాన్ని బుల్డోజ్ చేయాలనుకోవటం అసలు ఏ రకమైన రాజకీయం? వాళ్ళు ఏ యుగంలో ఉన్నారు వాళ్ళు? నాకు అది కొంచెం మాట్లాడాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది కేవీఆర్ గారు. ఆ, ఎస్ సార్, ఇప్పుడు ఇంకోటి, మీరు నర్సీపట్నం గురించి అడిగారు. యా, నర్సీపట్నం గురించి ఇప్పుడు రేపు నర్సీపట్నంకి వైజాగ్ నుంచి దిగేసి ఆ ఏజెన్సీ ఏరియాలో వెళ్తున్నారు అనుకుందాం. అప్పుడు ప్రజల్లో ఉండే ఆగ్రహం పెళ్ళుబికితే దాన్ని తట్టుకోలేక, రెండోది ఆల్రెడీ దాంట్లో మనకి ఇప్పటికీ లాస్ జరుగుతుందేమో అని చెప్పేసి అని ఒక రకంగా వాళ్ళలో, ఎందుకంటే పార్టీలన్నింటిలోకి టీవీ పార్టీకి ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎవరికి లేదు. అటు ఉమ్, కాంగ్రెస్ కైనా ఇంకొకరికైనా వైసీపీ కైనా ఎవరు లేదు. వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ టీడీపీ తర్వాత ఎవరైనా వాళ్ళు ముందుగానే 10 ఏళ్ళు ముందుగానే 20 ఏళ్ళు ముందుగానే ఊహించి మరీ పనులు చేస్తారు, ఆరోపణలు చేయడం మొదలు పెడతారు. అంత అడ్వాన్స్డ్గా ఉంటారు వాళ్ళు. ఈ విధంగా బుల్డోజ్ చేయొచ్చు అని చెప్పేసి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు అనమాట. అంతే తప్ప ఏది ఆ, మనం ఒప్పుకుంటే మళ్ళా మన పరువు భంగం వచ్చిందనో, లేదంటే మనం బెల్లిట్లు అవుతాం అంటే మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేసిపోయాడని చెప్పేసి అని బయట పబ్లిక్ లోకి పూర్తిగా వెళ్ళిద్దాను, ఇలా ఏదో వాళ్ళు కొంచెం మానసికంగా సంఘర్షణతో మాట్లాడుతున్నారా అనిపిస్తుందండి కేవీఆర్ గారు. ఎస్ సార్, ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి పిపిపి మోడల్ అనే ఒక స్లోగన్ తీసుకొచ్చారు కదా. అసలు ప్రపంచ దేశాల్లో ఇంకా మాట్లాడుకుంటే ఉమ్. వెల్ డెవలప్డ్ కంట్రీస్ లో అసలు ఈ పిపిపి మోడల్ అనేది ఉందా? మీ దగ్గర వ్యవస్థ ఎట్లుంటది? అది మాకైతే ఇది యూకేలో నిజంగానే ఎన్హెచ్ఎస్ జనానికి సిస్టమ్ అవసరమా? ఉంటుంది. నాకైతే ఖచ్చితంగా ఆ పీపీపీ మోడల్ అనేది ఈ వ్యవస్థలో పర్టికులర్ గా ఈవెన్ డెవలపర్ కంట్రీస్ లో కొంతవరకు నడవచ్చేమో కానీ, మనలాంటి ఇప్పటికి 50 ఏళ్ళ నుంచి మనం ఇలాగే అనుకుంటాం అభివృద్ధి చెందుతున్నా అని. అలాంటి ఉమ్, దేశాల్లో మన మానసిక ఏది ఎవరన్నా వచ్చే కూడా నేను ఇంత పెట్టి ఖర్చు పెట్టి నేను బతికుండి చేసేది ఏందిలే, పోతే పోయిద్దిలే అని చెప్పి అనేటువంటి మానసిక పరిస్థితి కూడా కొంతమంది దగ్గర మనం చూస్తాం. ఉమ్, ఈవెన్ కొంతమంది భరించగలిగే వాళ్ళ స్థితి కూడా. అలా భరించలేని వాళ్ళు అయితే ఇక దాదాపు 170-80% మంది అయితే ఇండియాలో ఇప్పటికి కూడా మెడికల్ కాస్ట్ భరించడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అదైతే అవును. పక్క. ఇక యూకేలో సిస్టమ్ తీసుకుంటే, యూకేలో ఎన్హెచ్ఎస్ లో ఎవ్రీథింగ్ ఇక్కడ ఫ్రీ కంప్లీట్ గా. ఈవెన్ మనం ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి డెలివరీకి వెళ్తే మనలాగా ఏది డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్ లాగా ఆపరేషన్ చేసేసి సిజేరియన్ ఆపరేషన్ చేసి తీసుకొచ్చేసి డబ్బులు తీసుకొని కలెక్ట్ చేసుకోవడం అలాంటి కమర్షియల్ కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఫ్రీ హాస్పిటల్స్ లో. ప్రైమరీ ఓకే. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ముఖ్యంగా 16 ఏళ్ల వరకు పిల్లలకి, ఆ పెద్దవాళ్ళకి ఈవెన్ మెడిసిన్స్ కూడా ఫ్రీ ఇస్తారు అనమాట కంప్లీట్ గా.
తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కదా, వాటన్నిటికీ మెడిసిన్స్ ఇంటికి వస్తాయి. ఎవరికైనా సరే ఎప్పుడు ఎవ్రీ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మంత్లీయా, లేకపోతే 56 days ఒకసారి, లేదంటే వాళ్ళు పెట్టిన పీరియడ్ ఏ టైం అయితే ఉంటుందో ఆ టైం టేబుల్ ప్రకారం ఇంటికి వచ్చేస్తారు. ఓకే. అంటే ఒకవేళ డోసేజ్ మారితే ఆ మార్చిన ప్రకారం కానీ, లేదంటే ఒకవేళ మన మెడిసిన్ మిస్ అయినా కానీ వాటికి మళ్ళీ రీప్లేస్మెంట్ గా కానీ, ఇలా ఆ విషయం అయితే చాలా యూజర్ ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ అనకూడదు, పేషెంట్ ఫ్రెండ్లీ అంటే పీపుల్ ఫ్రెండ్లీ ఉంటుందండి. ప్రతిదీ మీరు ఆపరేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఫ్రీ. ఒక 16 ఏళ్ళ దాటి నుంచి ఒక 60-65 దాకా అనుకుంటాను, ఆ ఏజ్ దాకా అయితే మెడిసిన్స్ వరకు మనం కొనుక్కోవాలి బయట. మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు దానికి. అది కూడా ఏదైనా మెడిసిన్స్ ఏంటంటే ఎక్స్ట్రా రాయటాలు అని ఇష్టం వచ్చిన రాయటాలు ఉండవు. ఓన్లీ ప్రిస్క్రిప్షన్ వరకే. యాంటీబయాటిక్స్ కావాలంటే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ కావాలి, మనకి బయట ఎవరు అమ్మరు. వాటి వరకు తీసుకొని అంతవరకే వాడేసి 3 days 5 days కోర్స్ అంటే అంతవరకే ఇస్తారన్నమాట. ఇది ఇక్కడ అలా కాకుండా ఇంకా యూరోప్ లో ఇంకా కొన్ని చోట్ల అయితే హెలికాప్టర్స్ యూజ్ చేస్తారు తెలుసా మీకు, పేషెంట్స్ ని హాస్పిటల్స్ తీసుకెళ్ళడానికి. జర్మనీలో ఎయిర్ అంబులెన్సెస్, ఎస్. జర్మనీలో అయితే ఎవ్రీ హాస్పిటల్ సైట్ లోనే ఖచ్చితంగా హెలిప్యాడ్ ఉంటుంది. ఒకవేళ పేషెంట్ కేసు కానీ బాగా క్రిటికల్ గా ఉందంటే ఎయిర్ లిఫ్ట్ చేస్తారు వాళ్ళని అలాగే యాజ్ గా. ఇంకా కొన్ని చోట్ల ఇప్పుడు స్కాట్లాండ్ ఉంది, స్కాట్లాండ్ లో ఐలాండ్స్ ఎక్కువ, తర్వాత కొంచెం ఇంటీరియర్ పార్ట్స్ లో వీటన్నిటికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇబ్బందులు అవుతాయి కొన్ని చోట్ల. అది అది అక్కడ డ్రాస్టిక్ వెదర్ కండిషన్స్ కూడా ఉంటాయి. -30, -10, -15 దాకా కూడా వెళ్తుంది టెంపరేచర్. అలాంటప్పుడు కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయితే ఎయిర్ లిఫ్ట్ చేస్తారు. లేదంటే కొన్ని చోట్ల కొన్ని ఐలాండ్స్ కలిపేసి ఒక ప్లేస్ కి రమ్మని చెప్పేసి అక్కడికి హెలికాప్టర్ వస్తుంది. ఇంత బాగా పబ్లిక్ ఇన్ని ఇన్ని చేస్తున్నా కానీ ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దీనిలోనే. అలాంటిది మన దగ్గర ఏం చేస్తాదో ఏంటో ఏమి తెలియని పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజారోగ్యం గాలిలో దీపం లాగుంటుంది. అలాంటి ఇప్పుడు ఈ వర్షాలు పడితే డెంగ్యూలని, ఈ ఫీవర్ ఈ ఫీవర్ అని చెప్పేసి అన్ని మన ఏజెన్సీస్ లో అసలు ఏజెన్సీస్ పక్కన పెట్టండి సార్, మన కావిడి కట్టుకొని మధ్యలో ఎలా తీసుకొని వెళ్తారు మంచాన్ని. ఏజెన్సీస్ సంగతి పక్కన పెడితే మన అంతర్జాతీయ దేవతల రాజధాని అమరావతిలోనే రూపుమాపిన కలరా ఇప్పుడు అక్కడ వేలుంటుంది. ఓకే 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 నేను న్యూస్ అయితే చదవలేదండి. అయితే మొన్నటి వరదలకి ఇంపాక్ట్ వల్ల ఇలాంటి ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఇవన్నీ మనకి కలరా ఇవి రావడానికి కావాల్సినటువంటి ఏవైతే ఈ శిలీంధ్రాల జాతి ఉంటాయో అవి బాగా గ్రో అయి ఉంటాయి. అంటే ఈ వైరస్ బాగా ఇంపాక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఎక్కడైనా సరే స్టేబుల్ వాటర్ ఉందనుకోండి, స్టాగ్నెంట్ వాటర్, ఆ స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్న దగ్గర ఇలాంటి ఛాన్స్ మన దగ్గర బాగా ప్రాబ్లం. ఇది కూడా మీతోటి కొంచెం నేను చెప్పాలి. ఇక్కడ మన దగ్గర ఎక్కడ పబ్లిక్ లో ఓపెన్ డ్రైనేజ్ ఉండవు. ఎక్కడ ఈ వెస్టర్న్ సొసైటీ యూరోప్ లో కానీ ఇక్కడ మేము చూసినంత వరకు మన దగ్గర మేజర్ ప్రాబ్లం ఓపెన్ డ్రైనేజెస్. ఆ తర్వాత ఈ డ్రైనేజ్ వాటర్ కూడా అంతా వెళ్ళేసి ఒక చోట కలెక్ట్ అయ్యి అక్కుంట లాగా లేదంటే చిన్నపాటి లేక్స్ లాగా తయారైంది. ఆ వాటిల్లో మొత్తం అంతా ఈ దోమలు ఇవే పెరుగుతూ ఉంటాయి. దాంతో పాటు వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అవి కానీ ఏదైనా డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ లో కానీ లేదా మన పబ్లిక్ ఏవైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇట్లాంటి వాటి దేంట్లో కానీ ఎక్కడైనా కానీ కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే వాటికి ఎక్కువగా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉందండి. ఆ కలరా బహుశా దాని వల్ల వస్తుండొచ్చు. అందుకే మన దగ్గర ఈ బ్లీచింగ్ పౌడర్ తర్వాత కలరా ఉండలు అయిన పడుతుంది. ఇక్కడ ఎక్కడ నేను ఎప్పుడు చూడాల అవి వాడటం. అక్కడ బహుశా అమరావతిలో మీరు అన్నట్లు ఆ ప్రాబ్లం. ఇంకోటి మీరు పీపీపీ మోడల్ అన్నారు, దాని గురించి మనం మాట్లాడాలి కొంచెం. పీపీపీ మోడల్ అంటే ఇప్పుడు జగన్ గారు 17 కాలేజీలని తీసుకొచ్చినప్పుడే ఈవెన్ మెడికల్ కాలేజ్ తీసుకురావడం కూడా చిన్న పని కాదండి కేవీఆర్ గారు. దానిలో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ లో ప్రపోజల్స్ పంపించి వాటికి అంటే ఏది డీటెయిల్ ప్రాజెక్ట్ ప్లాన్, తర్వాత వాటికి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని సమకూరుస్తాం అనేది కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం పంపించాల్సిన ప్లాన్ ఒక స్టేజ్. ఇదంతా అయిపోయిన తర్వాత పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత దానికి కావాల్సిన ల్యాండ్ అలాట్మెంట్స్, కన్స్ట్రక్షన్ కి ఇవన్నీ కావాల్సింది. 3వ స్టేజ్ లో ఇంకా ఆపరేషన్స్. ప్రజెంట్ నీకు 17 కాలేజీలు రావాలన్నప్పుడు అవి ప్రభుత్వ కాలేజీ లాగా ప్రభుత్వం నడుపుతుందని చెప్పేసి దానికోసం మీరు పర్మిషన్ కోసం వెళ్ళారు. ఏది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది కానీ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏది ఉందో ఇప్పుడు పేరు, దానికి పర్మిషన్ కోసం వెళ్ళి ఉంటారు. అలాంటిది ఈ రోజు మళ్ళా మధ్యలో తీసేసి ఆల్రెడీ ఒక 7 ఆపరేషన్లకు వచ్చిన తర్వాత 10 కొంత డిజైన్, కొంత ఒక 20, 30, 40 డిఫరెంట్ వేరియస్ స్టేజెస్ లో కన్స్ట్రక్షన్ స్టేజెస్ లో ఎన్ని ఉన్నప్పుడు అంటే ఆల్రెడీ పర్మిషన్స్ తో గవర్నమెంట్ నడుపుతుందని చెప్పి వచ్చింది. అంతేగాని ప్రైవేట్ వ్యక్తులకు డైరెక్ట్ గా కాలేజ్ ఇవ్వాలంటే ఇవ్వరు. ఎందుకంటే ప్రతి మెడికల్ కాలేజ్ మినిమం 500 బెడెడ్ హాస్పిటల్ అనో లేదంటే 600 బెడెడ్ హాస్పిటల్ అని వాళ్ళ నామ్స్ ఉంటాయి. అంటే ఇచ్చే సైజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ బట్టేసి ఎన్ని బెడెడ్ హాస్పిటల్ ఖచ్చితంగా ఉండాలి దానికి అనుబంధంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిత్తూరు జిల్లాలో అపోలో తెలుసు కదా, అపోలో గ్రూప్ వాళ్ళు మెడికల్ కాలేజ్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేశారు.
వాళ్ళకి పర్మిషన్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఉంది కాబట్టి పర్మిషన్స్ తెచ్చుకోగలరు. కానీ వాళ్ళకి దానిలో కూడా అడ్డంకులు ఎదురైంది, ఇబ్బందులు ఎదురైంది. మీకు సొంత హాస్పిటల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. ఒక 500 బెడెడ్స్ హాస్పిటల్ కావాలి కదా మినిమం. అప్పుడు దానికోసం అని చెప్పి వాళ్ళ పర్మిషన్ ఆగిపోతే అప్పటికప్పుడు గతంలోనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది మన జనరల్ హాస్పిటల్, దాన్ని వాళ్ళు ఆపరేషన్ చేసే విధంగా, అంటే వాళ్ళు ఆపరేట్ చేసే విధంగా, అంటే అది వాళ్ళకి అనుసంధానం చేస్తా జీవో తీసుకొచ్చారు. అంటే ఒక అపోలో లాంటి సంస్థకే అంత ఇబ్బంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, వీళ్ళందరూ ఎవరంటే వాళ్ళు అప్లై చేస్తే రావు మెడికల్ కాలేజ్ పర్మిషన్స్. అలాంటప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం పేరు మీద ప్రభుత్వం నడుపుతాను తీసుకొచ్చిన ఆపరేషన్ వీటిని ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇవ్వాలి అని అనుకోవటం కేవలం అన్యాయం మాత్రమే కాదు, ద్రోహం, నేరం కూడా. ఎందుకంటే వాటిని గవర్నమెంట్ నడుపుతుందని చెప్పి తీసుకొచ్చారు. రెండోది, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక న్యూస్ చూశాను. అందులో యాక్చువల్గా మొత్తం 16 కాలేజీలను కూడా ఈ పీపీపీ మోడల్లో తీసుకెళ్లాలనుకుంటా ఫస్ట్ ఈ స్టేజ్ లో 10 కాలేజీలకి నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు. ఆ నోటిఫికేషన్ లో వాళ్ళ విధి విధానాలు ఏంటి అనేది పూర్తిగా ఇంకా బయటకు రాలేదు. కానీ ఎకరం 100 రూపాయల దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చేస్తే, అంటే డైరెక్ట్ గా నీ కాలేజీ కన్స్ట్రక్షన్ చేసేసి ప్రతి కాలేజీకి 50 నుంచి 100 ఎకరాల సైట్ ఉంటే దాని చుట్టూ ఒక చిన్న టౌన్షిప్ ఫామ్ అయింది రేపొద్దున ఫ్యూచర్ లో. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఫామ్ ఉన్న దగ్గర చుట్టుపక్కల ఈవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా సరే చుట్టుపక్కల ఒక చిన్నపాటి టౌన్షిప్ లాంటిది ఏర్పడుద్ది అనమాట. అంత డెవలప్మెంట్. ఆ ఎకరం నార్మల్ గా 1 కోటి నుంచి అది ఏ స్థాయికి వెళ్తే రేపొద్దున ఆ టౌన్ నియర్ బై ఏవైతే ఉన్నాయో వాటిని బట్టేసి మనం చెప్పొచ్చు. ఆ స్థాయి పెరుగుతాయి కూడా. ఇలాంటి వాటిని తీసుకెళ్లేసి, అంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ, వేల కోట్ల పబ్లిక్ ప్రాపర్టీ, ఒకటి ప్రజలకి అత్యంత ఆవశ్యకమైనటువంటి వ్యవస్థ. అలాంటి దాన్ని తీసుకొచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఎవరికో ఏదో తీసుకొచ్చేసి ఎవరికో ఇచ్చేస్తానని చెప్పంటూ, ఖచ్చితంగా ఇది కోర్టులో మీరు అక్కడ ఎవరన్నా కోర్టులో పిలిచేసేసి ఛాలెంజ్ చేశారో లేదో నాకు తెలియదు. కానీ నిజానికి ఆ స్థాయిలో మనం గట్టిగా రెసిస్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పార్టీలకు సంబంధం లేదండి కేవీఆర్ గారు. అది టీడీపీ, కాంగ్రెస్. పేషెంట్ అనేవాడు ఏ పార్టీ పేషెంట్ అయినా ఒకటే, సామాన్యుడు అనేవాడు ఏ పార్టీ సామాన్యుడైనా ఒకటే. అందరూ సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో 80-90% మందికి ప్రయోజనాలు కలిగించే ఏ విషయంలో అది పార్టీలకి, ప్రాంతాలకి, జాతి, మత, కుల అన్నిటికీ అతీతంగా అందరూ జాగృతం అయ్యి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ విషయంలో నేను అందరికీ అప్పీల్ చేసింది అది. ఇక్కడ పార్టీస్ డజంట్ మ్యాటర్. ఆ జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో అప్పుడు ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అంటే ఇది పరంపర, ఈ వ్యవస్థ కొనసాగింపు. ఇంకా మీరేం చేయాలంటే చంద్రబాబు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ గవర్నమెంట్ సిస్టమ్స్ లో నడిచే వాటిలో ఉండే మాలాడీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఆటంకాలు, అభివృద్ధి నిరోధకాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించే విధంగా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ తయారు చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు లోకేష్ తోనైనా సరే ఇంకోరైనా సరే డిస్కస్ చేసి వాటి గురించి మాట్లాడి వ్యవస్థను బాగా నడిపించాలి తప్ప ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఎవరికో అప్పనంగా అప్పచెప్పేసి 66 సంవత్సరాల పాటు దోచుకునే అవకాశం ఇవ్వడం అనేది సమార్హం కాదు. ఇది నేను తలుచుకుంటేనే నాకు ఎక్కడున్నా కానీ చాలా చాలా బాధేస్తుంది, చాలా చాలా కోపం కూడా వస్తుంది. గుండె రగిలిపోతుంది అన్నట్టు. మెడికల్ కాలేజీలు అంటేనే కేంద్రం సంబంధించిన వ్యవహారం. 60-40 రేషియోలో నిధులు కావచ్చు, ఇక రకరకాల పర్మిషన్స్ కూడా ఇస్తారనేది ఒక సూత్రీకరణ. ఈ నేపథ్యంలో అంటే ఆల్రెడీ గ్రౌండ్ అయిన 10 మెడికల్ కాలేజీలలో ఒక 2-3 వేల కోట్లు ఖర్చు పెడితే అందుబాటులోకి వచ్చేదానికి ఎందుకు ఇంత రాద్దాంతం? ఎవరి ప్రయోజనాలకు వస్తుంది? డెఫినెట్ గా మొత్తం 8,500 కోట్లు ఎంతో ప్రాజెక్ట్ టోటల్ కాస్ట్ అని చెప్పేసి ఎస్టిమేషన్ ఉంది. దాంట్లో మొన్న ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఆల్రెడీ 3,000 కోట్లు ఖర్చు పెట్టామని, అన్ని నువ్వెందుకు చేసుకోవాలని చెప్పంటే అది అర్థమైన ఆరోపణ. ఆయనకి ఏదో ఒక రోజు ఆ కోవిడ్ చూసిన తర్వాత, లేదంటే మన ప్రజారోగ్యం చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. నీకు ఏ రోజు మంచి ఆలోచన వస్తే ఆ రోజు నుంచే మొదలు పెడతావు. అంతేగాని నువ్వు అప్పుడు ఎందుకు గట్లేదు ఇప్పుడు ఎందుకు గట్లేదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారంటే అది అవివేకంగా మాట్లాడుతున్నట్టు అనమాట. ఏదో నేను ఒక నవల చదివాను, బలభద్రపాత్రుని రమణి గారు రాసిన నవల పేరు గుర్తురాట్లేదు ఇప్పుడు. దాంట్లో అంటారు అనమాట, ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకున్నప్పుడు మంచి ముహూర్తం కోసం ఎదురు చూద్దామంటే మంచి ఆలోచన ఎప్పుడు వస్తే అదే మంచి ముహూర్తం, అంతకుమించి మంచి ముహూర్తం ఏమి ఉండదని చెప్పేసి ఒక చోట ఉంటుంది అనమాట, ఒక కొటేషన్. అలాగే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 ఏళ్లు పూర్తిగా క్రిపుల్ అయిన వ్యవస్థ కోవిడ్ వల్ల ప్రపంచ వ్యవస్థలే క్రిపుల్ అయిపోయింది. అలాంటి తర్వాత చూశాడు 57,000 నియామకాలు చేశాడు వైద్య ఆరోగ్య శాఖలో. ఆ తర్వాత నేను మన సింహాద్రి రమేష్ గారు ఎవరో ఒకసారి ఇంటర్వ్యూ చూశాను, 3 లేదా 6 క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. అందులో కర్నూలులో కానీ, కడపలో కానీ,
ఇక్కడ ఇంకా వేరే చోట్ల ఎక్కడ అని చెప్పేసి క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లు, ఉదాహరణలో కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత అక్కడ 600 కోట్లతోటి అందరికి మంచినీటి వసతి కానీ ప్రాజెక్ట్ కానీ, తర్వాత డయాలసిస్ సెంటర్స్ కానీ, తర్వాత అందరికి ఇవ్వడం కానీ, ఇలాంటి ఎన్నెన్నో వినూత్నమైన ఆలోచనలు చేశారు. నాకు ఒకటి అనిపించింది అని చూస్తుంటే. అది ఆ తర్వాత నోరు దత్తాత్రేయ గారి ఇంటర్వ్యూ కూడా చూడండి. ఆయన కూడా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఇలాంటి గొప్ప గొప్ప డాక్టర్లు వచ్చిందంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారండి కేవీఆర్ గారు? అందరూ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చారు. అవును. ఇంకొకటి మీరు ఆలోచించండి, ఎవరైనా సరే హైయెస్ట్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పోయి ప్రైవేట్ కాలేజ్ చేస్తానంటారా? ఎక్కడైనా ఒక్కడ చూపించండి ఉదాంతాన్ని. ఇంకోటి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సరైన ఫ్యాకల్టీ ఉండదు, ఏ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. నేను కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి వచ్చాను, నాకు బాగా తెలుసు. ఇన్స్పెక్షన్ వచ్చే రోజు ఏం చేస్తారు తెలుసా? ఇవన్నీ మేము కూడా చూసాం అనమాట ప్రత్యక్షంగా. ఏం చేస్తారంటే ఎలిజిబిలిటీ అంటే ఆ క్వాలిఫికేషన్ ఉన్నాడు. ఇప్పుడు బీటెక్ చెప్పడానికి బీటెక్ ఫినిష్ అయిన వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, తర్వాత వీళ్ళకి ఉన్నట్టుగా అక్కడ సరైన స్టాఫ్ ఉండరు. సరిపోయినంత మంది స్టాఫ్ ఉండకపోతే ఈ కొంతమంది కమిటీ మెంబర్లు ఉంటే వాళ్ళ వైఫ్స్ హస్బెండ్ వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళ పేరు మీద అప్పటికప్పుడు ఐడెంటిటీ కార్డు తయారు చేయడం. తర్వాత ఈ మరీ మెడికల్ కాలేజ్ అయితే ఆ రోజుకి ఆంకాలజిస్టో లేకపోతే ఇంకో కాలేజిస్టో ఎండోక్రైనాలజిస్ట్ ఇట్లాంటి వాళ్ళని కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆ రోజు కాదు, అప్పట్లో మన 2004-05 టైంలో రోజుకి 5,000 ఎంత ఇచ్చేవాళ్ళు. అప్పట్లో అది కొంచెం ఎక్కువ మని. ఇప్పుడు అదే 10,000 20,000 కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ రోజు విజిటింగ్ చేసే రోజు వీళ్ళు అక్కడికి వచ్చి ఒకసారి ప్రెజెన్స్ ఇచ్చిపోతారు అనమాట. అలాగా అన్యాయాల అక్రమాలకి దారులు తెలిసినట్టు ఉండదు అనమాట. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్కి వెళ్ళి వేరే వాళ్ళకి వెళ్ళిపోతే, అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అలా చేయలేరు. లేరని చెప్పగలరు కానీ, తర్వాత వేరే వాళ్ళు ఎవరన్నా చూస్తున్నారని చెప్పగలరు కానీ, లేదంటే కాంట్రాక్ట్ విజిటింగ్ ఎవరికైనా అవకాశం ఇస్తారేమో కానీ, ఈ విధంగా దొంగ పనులు చేసేసి పాత ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఏఐసిటీ వాళ్ళు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ కి, అదే మెడికల్ కాలేజ్ అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానో లేదంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ వీళ్ళు ఎవరిన విజిటింగ్ వచ్చేటప్పుడు ఈ విధంగా చేసిన సంఘటనలు కూడా నేను చూశాను. ఇది 2005, 4, 6 ఆ టైంలో. ఇవన్నీ నాకు బాగా తెలిసినవి. రేపు పొద్దున ఈ పీపీపీ మోడల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళెవరు ఖర్చు పెట్టరు. వాటికి కూడా వాటిల్లో కూడా ఇలాగే ఏదైనా విజిట్స్ అప్పుడు, తర్వాత ఎవరైనా ఇన్స్పెక్షన్ వస్తా అన్నప్పుడు, ఆడిట్ కి వస్తా అన్నప్పుడు వీళ్ళు చేయబోయే పనులు కూడా ఇలాగే ఉంటాయి కేవీఆర్ గారు. ఇది నేను మీకు 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 హెచ్చరికగాను, అంటే జనాలకి ఒక రకంగా మీరు పబ్లిక్ లో తీసుకెళ్తారని చెప్పి ఈ విషయాలు చెప్తున్నా. ఇది ఇంకోటి, మీరు అన్నట్టు పీపీపీ మోడల్, జగన్మోహన్ రెడ్డి గారే పీపీపీ మోడల్ మంచి మోడల్ ని క్రియేట్ చేశారు అక్కడ. ఎలాగా? చంద్రబాబు గారు ఏమన్నారు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరికో, అది నేను యాక్చువల్ గా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత రిలీజ్ కాబోయే ముందు ఇలాంటి జరుగుతుందని చెప్పి ఆ రోజు నేను ఊహించాను. తనకు రాబోయే డాక్టర్లు ఎవరైతే వస్తారో లేదంటే ఆ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే వాళ్ళని అప్పుడే ల్యూర్ చేస్తారు. రేపొద్దున మీకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ ఇస్తానో, లేకపోతే లేదంటే ఇంకా ఏది మెడికల్ కాలేజ్ ఇస్తానని చెప్పి పంపించిన హాస్పిటల్ కానీ, లేదంటే వచ్చిన డాక్టర్స్ కానీ వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ రాసి ఇలాంటి చేస్తారేమని చెప్పి నేను ఫ్రెండ్స్ తో అంటుండేవాడిని. అదేది నాకు సెనైల్ డిమెన్షియా ఉందనో లేకపోతే ఇంకోటనో ఏదో చెప్పమని చెప్పేసి అలా రాయించుకుంటారు. ఎలాగో మన రాజకీయ సిస్టమ్ లో ఏది దొరకంది లేదు, ఏది కావాలంటే చేయించుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ఇప్పుడైతే ఎవరైతే బిడ్డింగ్ వేశారో ఆ బిడ్డింగ్ వేసిన వాళ్ళు ఆ రోజు ఆయనకి బెయిల్కి రావడానికి ఎవరెవరైతే సహాయపడ్డారో వీళ్ళందరికి కూడా ఇందులో ఏదైనా బాగా ఉంటుందని చెప్పి అనుకున్నా. మీరు ఏదైనా అంతర్గతంగా ఎక్స్ప్లోరేటివ్ జర్నలిజం చేసేసి మీరు ఇట్లాంటి మీరు కాదు ఇంకా మీ సహచర జర్నలిస్టులు అందరూ కలిసి కూడా ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఇందులో కూడా నాకు ఇది ఒక డౌట్, ఆ వచ్చిన వాళ్ళు ఇచ్చి వాళ్ళకి కూడా ఏదైనా మెడికల్ కాలేజీ అప్పనంగా అప్పచెప్పబోతున్నారు అనేది. ఇంకోటి మీరు అన్నట్టు ఉంది సార్, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి 2024 ఓడిపోవడానికి ఎడ్యుకేషన్ మాఫియా అండ్ మెడికల్ మాఫియా చాలా కీలకంగా పనిచేసిందని ఒక పెద్ద ఆరోపణ. వాళ్ళకి తాయిలాలు ఇచ్చే క్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయేమో తెలియదు. ఎస్ అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇది ఒక కారణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పబ్లిక్ స్కూల్స్ సిస్టమ్ మొత్తాన్ని రివాంప్ చేసేసి, రెనోవేట్ చేసేసి, ఇన్నోవేటివ్ గా బాగా చాలా గొప్పగా తీర్చిదిద్దారు ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని. మెడికల్ ఫీల్డ్ కూడా అలాగే 57,000 మంది ఉద్యోగస్తుల్ని ఉద్యోగాలు ఇచ్చాడు అంటే దాన్ని కూడా రివాంప్ చేశారు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా అనేది బాగా ఇబ్బంది పడి ఉండొచ్చు ఆ టైంలో. వాళ్ళు కూడా ఇరోధికంగా చంద్రబాబు గారి గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేసి ఉంటారు, అది అందులో డౌట్ లేదు. ఇకపోతే ఈ పీపీపీ మోడల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారనే దాన్ని ఆయన ఏం చేశారు, వినూత్నంగా ఆలోచించారు. గతంలో ఉండేలా కాకుండా ఏం చేశారంటే, గతంలో ఇప్పుడు మా మెడికల్ కాలేజ్ కానీ దానికి అనుబంధమైన హాస్పిటల్స్ లో కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ మెడిసిన్స్ కావాలంటే ఎప్పుడు కొరతే, ప్రొఫెసర్స్ కొరతే, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నిటికీ వాళ్ళు ఏం చేస్తారంటే మన కంపెనీస్ నుంచి ఎక్స్పైరీ డేట్ అయిపోబోయే మందులు ఉంటాయి కదా, మెడిసిన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇలాంటి ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చినాయి,
వీళ్ళందరూ వచ్చేసి గవర్నమెంట్ డాక్టర్ చేత లేదంటే ఈ కొనే ఎవరైతే హక్కు అది అధికారం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ ద్వారా చేసి వాళ్ళకి బిల్లుల్లో కమిషన్ ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో ఉండే వైద్యాధికారి వాళ్ళు ఎవరైనా కొంటే వాళ్ళకి 3 months కి 1 crore కరప్షన్ అని ఇస్తారంట. 3 months కి 1 crore. ఏది ఈ ఈ మెడిసిన్స్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి, యాంపిసినో, ఎమాక్సిలిసిలినో, సిప్రోఫ్లాక్సినో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనకి ఏది 1 year 2 years దాని పీరియడ్ 3 years తోనో తయారవుతాయి కదా. ఆ తయారైన వాటిని ఇంకొక 6 months లోనో లేదంటే ఇంకొంచెం ఎక్కువ టైంలో ఉన్న వాటిలో ఎక్స్పైర్ అయిపోతుంటాయి కదా. అవి జనరల్ మన మెడికల్ స్టోర్స్ వాళ్ళు ఎవరు కొనరు, వాళ్ళు వెనక్కి పంపించాలి. అలాంటివి తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళ చేత కొనిపించేసి తర్వాత వేస్ట్ చేస్తారు ఆ ఇన్వెంటరీ. దానికి గాను విపరీతంగా లంచాలు ఇస్తారు. అలాంటి వాటిని రూపుమాపడం కోసం, అలాంటి తలెత్తకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 50% ఫ్రీ సీట్స్, 35% పేమెంట్ సీట్స్ బి కేటగిరీ, ఆ తర్వాత 15% ఎన్ఆర్ఐ అన్నారు. అంటే ఏంటి, వాటిని ఇది ఒరిజినల్ పీపీపీ మోడల్ అంటే ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే అందులో పబ్లికే ప్రైవేటే పబ్లిక్ గా, అంటే ఎవరైతే ఆ 35% పేమెంట్ సీట్లు ఉన్నాయి కదా, 12 లక్షలు ఎంత పెట్టారు ఒక బి కేటగిరీ సీట్స్. ఆ బి కేటగిరీ సీట్స్ లో వచ్చే ఇన్కమ్ అంతా కూడా అదే హాస్పిటల్ కి యూజ్ చేయడానికి అని చెప్పేసి ఆప్షన్ తీసుకొచ్చారు. అవునా? అంటే ఏంటి, సెల్ఫ్ సఫిషియెంట్ గా, సెల్ఫ్ రిలయన్స్ తోటి సస్టైనబిలిటీ ఉండే విధంగా వాటిని తయారు చేశారు సిస్టమ్. అంటే ఏంటి, ఒక రకంగా ఇది ఇన్నోవేటివ్ ఐడియా కదా కేవీఆర్ గారు, ఇది వినూత్నంగా ఉంది కదా. అంటే ఏంటి, ఎప్పుడు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో అలకేట్ అయిన తర్వాత అవి రిలీజ్ అయ్యి ఇక్కడికి వచ్చేసి అసలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు తెలియదు. జనరల్ గా మార్చి మంత్ ని మ్యాడ్ రష్ ఆఫ్ మార్చి అంటారు ఇది బడ్జెట్ పరంగా చూసినప్పుడు. ఎందుకంటే అప్పుడు దాకా సంవత్సరం మొత్తం నిద్రపోతా ఉంటుంది ప్రభుత్వ వ్యవస్థలు చాలా వరకు. కొన్ని అంటే ఏది చెప్పినంత చేయకుండా 30%, 40% వాళ్ళకి అలకేట్ చేసిన బడ్జెట్ ఖర్చు పెట్టి మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. చివరిలో వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బడ్జెట్ లో అలకేట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే విపరీతమైన రష్ తోటి ఏదంటే అవి హేస్టీ నిర్ణయాలు తీసుకొని విపరీతంగా వేస్ట్ చేస్తారు మనీ. దాన్ని మ్యాడ్ రష్ ఆఫ్ మార్చ్ అంటారు. ఎందుకంటే మార్చి 31 తోటి అంతకుముందు బడ్జెట్ అయిపోతుంది కదా. అలా కాకుండా వీటికి సస్టైనబిలిటీ ఇచ్చే విధంగా చేశారు. అంటే 35% సీట్లు, ఆ తర్వాత దాన్ని 20 విమర్శలతోటి 25% తగ్గించారని చెప్పేసి అనుకుంటాను నేను. అంటే 60% ఓపెన్ కేటగిరీలో సీట్స్ ఇచ్చేసి ఏది మన వీళ్ళు ఇస్తారు యూనివర్సిటీ అలాటెడ్, అలా ఇచ్చి మిగతాది 25% ఇలాగా 15% ఎన్ఆర్ఐస్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జీవో ఒకసారి సబ్జెక్టు కరెక్షన్. ఇది కదా కేవీఆర్ గారు ఏది పీపీబీ అంటే. అలా కాకుండా డైరెక్ట్ గా మీరు హాస్పిటల్ కట్టేసి, బిల్డింగ్స్ కట్టేసి తీసుకెళ్లేసి ఎవరి చేతిలోనే పెడితే జస్ట్ వాడు ఆపరేట్ చేసినందుకు మొత్తం ఇప్పుడు ఏంటి, ఎన్ఆర్ఐ కోటాలో 20 లక్షలు ఎంత పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు 57.5 లక్షలు పెట్టారు. అంటే ఏంటి, 5 సంవత్సరాల కాలంలో ఒక ఎన్ఆర్ఐ నుంచి దాదాపు 2.5 నుంచి 3 కోట్లు డైరెక్ట్ తినేస్తారు. ఇదంతా ఇన్కమ్ కదా వాళ్ళకి. ఆ 15% కోటాకి ప్లస్ ఈ 35% ఉండే వాళ్ళకి 12 నుంచి 10 లక్షలు చేసామంటున్నారు. ఇవన్నీ డైరెక్ట్ గా వచ్చేది వాళ్ళ జేబులోకి వెళ్తాయి. ఏంటి, పబ్లిక్ డబ్బు, మనం కట్టే ట్యాక్స్లే కదా. ఇది ఆ హాస్పిటల్ కి రావాల్సిన డబ్బు, లేదంటే దాని మేనేజ్మెంట్ కి, దాని ఆపరేషన్స్ కి, దాని ఇన్స్ట్రుమెంటేషన్ కి, దాని మెడిసిన్స్ కి, వాటి కోసం యూజ్ చేసుకోండి. ఇంకా అదే కదా పీపీపీ అనేది. ఇప్పుడు మరి ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో ఎవరు కూడా ఇది పీపీపీ అని చెప్పట్లేదు. ఇది రియల్ పీపీపీ. అలా కాకుండా నేషనల్ జాతీయ రహదారులు కట్టించిన తర్వాత అసలు ఎంత ఖర్చు అయిందో చెప్పరు, ఎంత ఖర్చు పెట్టారో చెప్పరు, ఆ తర్వాత ఎంత వస్తుందో చెప్పరు పర్ డే, ఎన్ని రోజుల తర్వాత ఇది వాళ్ళు బ్రేక్ ఈవెన్ కి వచ్చారో లేదంటే వాళ్ళ లాభాల్లోకి వచ్చారో, వాళ్ళకి కావాల్సిన తీసుకున్నారో అది చెప్పరు. ఏమి ఉండవు. ఇది గవర్నమెంట్ లో ఎవరినో తెలిసిన వాళ్ళు మేనేజ్ చేసుకోవడం, ఎన్ని సంవత్సరాలు దాన్ని కొనసాగించుకోవడం, దోచుకోవడం. ఇదే కదా పీపీపీ మోడల్ ప్రజెంట్ నడుస్తుంది. బిల్ట్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్ మోడల్ లో ప్రజెంట్. దానికి ఏమన్నా ఆడిట్లు ఏమైనా సక్రమంగా ఉంటాయా, లేదంటే దానికి ఏమైనా ఇన్స్పెక్షన్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఏదైనా బాధ్యత ఏమైనా ఉందా, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉందా? అలాగే ఈ రేపొద్దున ఈ కాలేజీలో కూడా ఇదే పరిస్థితి కదా. రేపొద్దున ఇవే రూల్స్ ఇవే ఫీజెస్ కూడా ఉంటాయి, నమ్మకం లేదు కదా. ఇప్పుడు 10 అన్నాడు, ఆ 35% సీట్లకి 18, 20 అంటారు. ఆ ఎన్ఆర్ఐది ₹1,00,00,000 అంటారు. ఆల్రెడీ బయట ప్రైవేట్ కాలేజ్ లో మీరు చూస్తున్నారు 12 లక్షలు 10 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు బి కేటగిరీ సీట్ ని మీరు పోయి అడిగి చూడండి, రియల్ టైమ్ లో 1 నుంచి 1,20,00,000 కట్టాలి మీరు. 1 నుంచి 1,20,00,000 బయటకి మామూలుగా మనకి పేపర్ లో వాళ్ళు లేదంటే వాళ్ళ అకౌంట్స్ లో ఆడిట్లు చూపించడానికి 10 లక్షలు 12 యాక్చువల్ గా తీసుకోవాల్సింది ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టమ్ ప్రకారం 12 నుంచి 13.2 లక్షలు. అది మీకు 10 times ఎక్కువ. అంటే 1.2 crores నుంచి 1.3 crores తీసుకుంటారు. ఏమైనా లెక్కలు ఉన్నాయా, ఆడిట్ ఉందా, ఈ బాధ్యత ఏమైనా ఉందా, సిస్టమ్ ఏమైనా సరిగా నడుస్తుందా? అలాంటప్పుడు ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆస్తుల్ని గవర్నమెంట్ సామాన్య ప్రజలకి
అందరికి అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అంటే పులి నోట్లోనో ముసలి నోట్లో తలబెట్టినట్టే కదా. ఓకే. ఇది కడుపు రగిలిపోదా ఎవరికైనా? మ- ఒక సామాన్యుడిగా పెరిగిన ఎవరైనా సరే దీన్ని ఖచ్చితంగా ఖండిస్తారండి. చంద్రబాబు నాయుడు గారు పేదరికంలో పుట్టారు, పేదవాడికి పుట్టాడు. ఆయనకి పేదరికం అంటే ఇష్టం ఉండదు, పేదవాళ్ళంటే ఇష్టం ఉండదు. పేదరికాన్ని తీసేయాల్సింది పోయి పేదవాళ్ళని తీసేద్దాం అనుకుంటున్నాడు ఆయన ఇప్పుడు. ఓకే. అంటే ఎరాడికేట్ ది పూర్ అంటే ఏంటి? వీళ్ళెవరికి ఏం ఉండవు. 10 మంది 10 మెడికల్ కాలేజీలకి ఏ 10 మందో లేదంటే పార్ట్నర్షిప్ తో వస్తే 20-30 మంది బాగుపడతారు. నేను టీడీపీ కార్యకర్తలకు కానీ టీడీపీ లీడర్స్ కానీ అందరికీ నా విజ్ఞప్తి, నా అభ్యర్థన, మీరు బయటకు వచ్చేసి దీని అంటే ఈ విషయానికి సమర్థనగా మీరు వాదించద్దండి. ఏ విధంగా చూసినా కానీ ఇది అమానుషం, ఇన్హ్యూమన్. మీరు మేము అందరం ప్రజలందరూ సామాన్యులందరూ ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ వరకు కూడా దాదాపు జనాభాలో 80-85% వరకు అందరూ ఉపయోగించుకునే అవకాశాలు. అంటే మేము రాకపోవచ్చండి, మాకు సంబంధించిన మన బంధువులు లేకపోతే మన ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదండి, అందరూ ప్రయోజనం పొందుతారు. రెండోది మనం మెడికల్ టూరిజం ఇంప్రూవ్ చేయొచ్చండి దీనివల్ల. ఆ హాస్పిటల్స్ లో మనం ఫారిన్ నుంచి తీసుకొచ్చేసి పేషెంట్స్ ని వాళ్ళందరినీ మన మెడికల్ టూరిజం తర్వాత మన ఇక్కడ బయట ఈ కాస్ట్ ఈ వెయిటింగ్ లిస్ట్ వీళ్ళు వెయిట్ చేయకుండా అక్కడికి వచ్చేసి డైరెక్ట్ చేయించుకుంటే దాంతో రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. అంటే ఏంటి? మెడికల్ టూరిజం ఇంప్రూవ్ చేయొచ్చు. మీరు క్యూబన్ పాలసీ తీసుకోండి, క్యూబా పాలసీలో దాదాపు ఎవ్రీ ఇయర్ 30,000 మంది డాక్టర్లని ప్రపంచానికి అందిస్తున్నారు వాళ్ళు. దీన్నే డాక్టర్ డిప్లొమసీ అంటారు వాళ్ళు. అంటే ఏంటి? వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ సిస్టమ్ అనమాట క్యూబాది. కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రపంచంలో చాలా దేశాలు క్యూబన్ డాక్టర్ పైపు చూసినాయి. మీకు పబ్లిక్ నిజం నిజం ఇప్పుడు ఈ ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ నర్స్ సిస్టమ్ అనేది వాళ్ళు 1986 నుంచి అమలు చేస్తున్నారు క్యూబాలో. ఈ కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఎప్పుడో ఉందండి కేవీఆర్ గారు. తర్వాత దీన్ని చూసుకుంటే మనకి ఈ పబ్లిక్ చేతిలోనే ఉంటే యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది పేదలందరికీ. తర్వాత ఈ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బాగా చాలా చాలా బలంగా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది ఎంత పూర్కైనా సరే. తర్వాత డిసీజ్ ఎరాడికేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రమోషన్. డిసీజ్ ఎరాడికేషన్ ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నారు కదా కలరా అని చెప్పేసి ఆయన వచ్చేసి లేదంటే ఇంకోటి ఏదన్నా డెంగ్యూ ఫీవర్స్ అనో లేదంటే ఇంకేదన్నా మన మసూచి మలేరియా ఇలాంటివి చాలా కామన్ గా వస్తుంటాయి కదా, చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకు? ఓపెన్ డ్రైనేజ్ లేదంటే అనారోగ్యకర వాతావరణాన్ని మనం అక్కడ ఉంచడం వల్ల. వీటన్నిటిని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటేనో ప్రైవేట్ మేనేజ్మెంట్ లో ఉండే సిస్టమ్స్ తీసుకొచ్చి రమ్మని వాళ్ళు వచ్చేసి వర్క్ చేయమని చేస్తారా కేవీఆర్ గారు? మీరు ఆలోచించండి. వాళ్ళు వచ్చేసి పేషెంట్ కి ఎంత లేదంటే ఖర్చు ఎంత అని చెప్పేసి అని అడిగి గవర్నమెంట్ దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తారా లేదంటే ఫ్రీగా వచ్చేసి సర్వీస్ చేస్తారా? ఒకసారి చెప్పండి. తర్వాత పబ్లిక్ హెల్త్ ప్రమోషన్. ఏదన్నా కార్యక్రమాల్లో మనం ఇప్పుడు డైరెక్ట్ గా హాస్పిటల్స్ నుంచి చీఫ్ హాస్పిటల్ ఆఫీసర్స్ కానీ లేదంటే డాక్టర్స్ కానీ పబ్లిక్ చేతిలో మన చేతిలో ఉంటే గవర్నమెంట్ చేతిలో ఉంటే వాళ్ళని పలానా పని మీద వెళ్ళేసి ఈ పని చేయమని చెప్పేసి ఏది ప్రమోషన్ అంటే పబ్లిక్ హెల్త్ ప్రమోషన్ చేయమని చెప్పొచ్చు. అన్ని స్కూల్స్కి వెళ్ళేసి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పొచ్చు. అదే ప్రైవేట్ డాక్టర్స్ మీరు చెప్పగలరా? తర్వాత కాంప్రహెన్సివ్ కేర్ డెలివరీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి, ఎందుకంటే బాధ్యతగా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా చూసుకునే సిస్టమ్ మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ స్కేలబిలిటీ అండ్ పాపులేషన్ రీచ్. దీన్ని ఏ స్కేల్లో ఎంతగా ఇంప్రూవ్ చేయొచ్చు లేదంటే పబ్లిక్ రీచ్ అంటే పాపులేషన్ అందరినీ రీచ్ కావడానికి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఉంటే ఇంపార్టెంటా ప్రైవేట్ ఉంటే ఇంపార్టెంటా? అంటే చేయగలమా మనం ఈ పని? ఇవన్నీ ఎలా చేస్తారు కేవీఆర్ గారు? ఇవన్నిటిని నేను అడిగే క్వశ్చన్స్. అక్కడ ప్రైవేటైజేషన్ పీపీపీ అని చెప్పి మోడల్లో చేస్తా అని చెప్పి అనే వాళ్ళకి ఇవన్నిటిని నేను చెప్పిన ఈ మొత్తం పాయింట్స్ వీళ్ళందరూ ప్రైవేట్ వాళ్ళతో ఎలా చేయగలరు అనేది నా క్వశ్చన్. తర్వాత దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ బ్రాడర్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్. హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ లో బ్రాడర్ పర్స్పెక్టివ్ తీసుకోవచ్చు. ఫౌండేషన్ మంచి అంటే హెల్త్ ఫౌండేషన్ అనమాట. అందరికీ కావాల్సినటువంటి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇవ్వచ్చు మనం దీని ద్వారా. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. తర్వాత ఇట్ విల్ బి యూనివర్సల్ అండ్ ఫ్రీ కంప్లీట్ గా. తర్వాత మనం ప్రివెంటివ్ ఫోకస్ పెట్టొచ్చు. ఏది పెద్ద ఏదన్నా డిసీజెస్ ఏదన్నా ఇబ్బందులు మన కోవిడ్ లాంటి ఇంకోసారి ఏదన్నా వస్తే ఎరప్ట్ అయ్యే స్థితిలో మనం పోయి ప్రివెంటివ్ ఫోకస్ ముందుగా చేయొచ్చు. ఎందుకంటే ఈ మొత్తం సిబ్బందిని పారామెడికల్ తర్వాత రీసెర్చ్ డయాగ్నోస్టిక్ తర్వాత ఈ డాక్టర్స్ సర్జన్స్ ప్రాక్టీషనర్స్ అందరినీ యుద్ధ ప్రాతిపదికన రంగంలో దించవచ్చు పబ్లిక్ చేతిలో ఉంటే. అలా కాకుండా ప్రైవేట్ చేతిలో ఉంటే మీ చేతిలో ఉంటుందా? వాళ్ళు ఎలా దోచుకున్నారో తెలియదా? మొన్నటి మనం చూసాం కదా 2-3 ఏళ్ళ క్రితం. దీన్ని ఎవరైనా ఎలా సమర్థిస్తారు? యశోద హాస్పిటల్లో ఒక పేషెంట్ కు 1.5 కోటి వేశారు సార్ కరోనా టైంలో.
పెద్ద సంచలనం కోటిన్నర. అయింది అప్పట్లో. మరి అది అబ్బో అబ్బో. తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ బేస్డ్ ప్రైమరీ కేర్ వచ్చింది. అంటే ఇది ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క ట్రైబల్ బేస్ లేదంటే ఇంకోటి ఉన్నప్పుడు వాళ్ళలో వచ్చేసి ప్రైమరీ కేర్ తీసుకోవాలంటే ప్రైవేట్ వాళ్ళు పోయి తీసుకుంటారా? ఈ అడవుల్లో కానీ వీటిలోకి వెళ్ళేసి వీళ్ళు చేయగలరా? ప్రజెంట్ ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అడిగారు నర్సీపట్నం అని. నర్సీపట్నం కూడా ఆల్మోస్ట్ ఏజెన్సీ ఏరియాలోనే ఉంది కదండి. అవును. వెనకబడిన విశాఖపట్నం జిల్లా అటవీ ప్రాంతంలోనే. అక్కడ పాడేరు ఒకటి ఉంది. ఆ పాడేరు మరి ఎక్కడ ఉంది? పాడేరు కూడా అక్కడే ఉంది కదా. ఉమ్. వీళ్ళందరికీ ఒక 500 బెడెడ్ హాస్పిటల్ క్రియేట్ చేసి, మెడికల్ కాలేజ్ క్రియేట్ చేసి, లోకల్ ఉండే పీపుల్ నుంచి కూడా కొంతమందికి డాక్టర్ గా తయారు చేస్తే, కొంతమంది సేవ బాగున్న వాళ్ళు, ఆ లోకల్ గా సేవలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ అక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళకి ఎంత బెనిఫిట్, వాళ్ళకి ఎంత సేవ చేసినట్టు. కనీసం ఇప్పుడు అన్ని రంగాల్లో ఎలాగో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎస్ సార్. అలాంటప్పుడు ఇది కొన్నిట్లోనైనా సరే వాళ్ళకి న్యాయం జరిగే పని ఎందుకు చేయకూడదు? ఇది న్యాయం కేవీ గారు. ఇదైతే తలుచుకున్నప్పుడల్లా చెప్పాను కదా, గుండె రగిలిపోతుందండి ఇట్లాంటి విషయాల్ని. ప్రైవేటైజ్ చేయాలనుకున్నప్పుడు ఈవెన్ మాకు అవసరం లేకపోవచ్చు ఈ సర్వీసెస్, కానీ స్పందించే మనసున్న ఎవరు కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తారు. ఖండితం కాదు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు అడిగేయకూడదు. రైట్ సార్, ఇంకొంచెం లోతులోకి వెళ్తే ఫైనల్ గా నాడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక మోడల్ తీసుకొచ్చినప్పుడు దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. అదే సిస్టమ్ చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసినాయి. ఆ టైంలో అంటే ఆయన తదనంతరం కొన్ని ఆరోపణలు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ కు పెట్టిన ఆ డబ్బులతో ప్రతి జిల్లాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టొచ్చు, 20,000 కోట్ల రూపాయలు అనవసరంగా పప్పు బేలలాగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు దోచిపెట్టాడు అన్నది ఆరోపణ అన్నాడు. అట్లాంటిది ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక 17 మెడికల్ కాలేజీలను డిజైన్ చేసి ప్రజారోగ్యం కోణంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే దీన్ని సైకో పాలన అన్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అదే యాక్చువల్ గా నాకు కూడా ఈ డౌట్ వచ్చింది. అప్పట్లో అన్ని ప్రైవేట్, ఇప్పుడు కేర్ హాస్పిటల్ నాకు తెలిసి నేను ఒక పేషెంట్ కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఆరోగ్యశ్రీ కింద బెనిఫిట్ అయ్యారు. తర్వాత ఇదే టైంలో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదండి అక్కడ పాత బస్తీలో, అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే అక్కడ డాక్టర్ 1 hour 1.5 hour 2 hours ఉంటారు అనమాట కన్సల్టెన్సీ వచ్చిన డాక్టర్. అక్కడ ఆయన గవర్నమెంట్ డాక్టర్. ఆ 2 గంటల్లో దాదాపు 300 నుంచి 400 మంది పేషెంట్స్ చూడాలి అక్కడ. ఓకే, ఎట్లా సాధ్యం? అప్పుడు అది అంటే ఏం లేదు, ఆయన నేను తీసుకెళ్ళిన పేషెంట్ ని చూశాను అనమాట. ఏం లేదు, అంతకుముందు వారం ఎప్పుడు అటెండ్ అయినటువంటి ప్రిస్క్రిప్షన్ చూస్తున్నాడు, మళ్ళీ ఇంకో పేపర్ తీస్తాడు, రాస్తాడు, ఇంకెళ్ళి అంటున్నాడు. అంటే అడిగేది చేసేది ఎట్లుంది, ఏముంది, ఎలా మెరుగైందా, పోయి తగ్గింది, అంతే. ఒకే ఒక్క మాట, ఒక 30 seconds అనమాట. అంతకంటే ఎక్కువ టైం ఆయనకి లేదు, చూడటానికి లేదు సిస్టమ్. ఇది నేను చూశాను ప్రత్యక్షంగా, నాకున్న అనుభవం. తర్వాత కాస్త గట్టిగా మాట్లాడి ఇది అవసరం, ఇది కదా, ఇదని చెప్పేసి కొంచెం మాట్లాడేటప్పటికి ఆయన అప్పటికప్పుడు నేను యాంజియోగ్రామ్ అవసరం కదా దీనికి అని చెప్పంటే అప్పటికప్పుడు యాంజియోగ్రామ్ రాశాడు. అక్కడే యాంజియోగ్రామ్ తీయించుకున్నాం. అంటే మాట్లాడటమో లేదంటే అడిగే ఇవి కానీ లేకపోతే అక్కడ నువ్వు ఏమి చేయలేవు కేవీఆర్. అక్కడ అలా ఉంది. అలాంటప్పుడు నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకే రోజు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురాలేవు. రెండోది మనదంతా తెలుసు మీకు, రెడ్ టేపిజం, తర్వాత అవినీతి ఈ సిస్టమ్ లో ఇవన్నిటిని చూసినప్పుడు తక్షణం వైద్య సదుపాయాలు అందించడం కోసం ఇక ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి అనే మానసిక స్పందనతో వైఎస్ఆర్ అలా చేసేదని నాకు ఆ రోజు అనిపించింది. ఇది నిజానికి అదే రోజు పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో హాస్పిటల్స్ కట్టచ్చు కదా అంటే అది అయ్యే అప్పుడు దాకా వీళ్ళందరూ చచ్చిపోతారు కదా, గుండె ఆపరేషన్లు చేసేవాళ్ళు ఆగిపోలేరు కదా, వాళ్ళు అప్పుడు దాకా కట్టేదాకా ఆగలేరు కదా. అందుకోసం అని చెప్పేసి వైఎస్ఆర్ గారు ఆ రోజు తీసుకున్న చర్యగా నాకు ఉస్మానియా హాస్పిటల్లో నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అర్థమైంది. లేదంటే ఈ డబ్బంతా తీసుకెళ్లేసి మెడికల్ కాలేజీలకో లేదంటే హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ విలేజెస్ లో ఉండాలి. అప్పట్లో విలేజ్ హెల్త్ కేర్ సిస్టమ్ కంప్లీట్ గా పడకేసింది, ఏం లేదు, కొలాప్స్ కంప్లీట్ గా. నిజానికి అసలు ఉంటాయని కూడా చాలా మంది మన జనరేషన్ లో మీకైనా నాకైనా నిజానికి పిహెచ్సీలు ఉండే ఒకప్పుడు అని చెప్పేసి అని అనుకుంటే ఓహో ఇది చరిత్ర అనుకుంటే చదువుకోవాల్సిన పరిస్థితి మనం, ఎందుకంటే మనం ఎప్పుడు చూడలే వాటిని. అందువల్ల ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన దాన్ని నేను అంటే కొన్ని లక్షల లబ్ధి పొందిన మాట వాస్తవం, అనారోగ్యం నుంచి బయటపడ్డ మాట వాస్తవం, కానీ ఇంకా దాని మీద ఈ ఎల్లో మీడియానే కోడిగుడ్డు మీద ఈగలు పీకుతారు కదా. సో ఆ ఈక్వేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంప్లిమెంట్ చేస్తే అంతకు మించి కొన్ని 100 రెట్లు మేలు చేశాడు ఆంధ్రప్రదేశ్ కి. దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆర్గ్యుమెంట్స్ చేయట్లేదు. కానీ ఇక్కడ
అనేదానికి అర్థం పర్థం ఏం లేదు అక్కడ. ఎప్పుడు కూడా వాళ్ళ విమర్శలకి ఎప్పుడు అర్థం పర్థం ఏమి ఉండదు. ఉమ్, ఒక ట్యూన్ తీసుకుంటే అదే ట్యూన్ పైనుంచి కింద దాకా అదే ట్యూన్ వాయిస్తా ఉంటారు వాళ్ళు. ఏది కనీస పాటి దాంట్లో విచక్షణ వివక్ష లేదంటే దాన్ని ఆలోచించే పరిజ్ఞానం కూడా ఉంటుందని చెప్పి అనిపించదు. ఎంత గొర్రెదాటు మనస్తత్వం. ఉమ్, తిట్టాలి, ఎందుకు తిట్టాలి తెలీదు, పయ్యోడు తిడుతున్నాడు మనం తిడుతున్నాం, ఇందులో మీనింగ్ ఉందా అని ఆలోచించి తిట్టే వ్యవస్థ అక్కడ లేదు. ఎంతసేపటికి మీడియా బలం ఉంది కాబట్టి మీడియా మాఫియా లాగా, లేదంటే అదొక క్యాన్సర్ మీడియా లాగా, అదొక మీడియా మాఫియా. ఉమ్, ఇది ఆంధ్రప్రదేశ్ లో వేళ్ళునుకొని ఉంది. ఆ సమస్యతోటి సమాజమే విచ్ఛిన్నం అవుతుంది, సమాజమే చాలా ఇబ్బంది పడుతుంది దీనివల్ల. ఉమ్. రియాలిటీస్ బయటికి రావట్లే. ఏది అనాలంటే అది అంటాం, ఏది బురదలంటే అదే పనిగా ఏదే మనం చదివాం కదా గతంలో స్టోరీ. ఒక పేద బ్రాహ్మణుడును మేకపిల్లని కుక్క పిల్లగా మార్చే కథ. అవునవును, ఎస్ సార్. లేదంటే నలుగురు గుడ్డి వాళ్ళను ఏనుగు కథ ఉంది కదా. అవును. ఏనుగంటే దానికి పెద్ద స్తంభం లాంటి స్తంభం రా అంటాడు, ఇంకోటి ఏనుగంటే తోక చూస్తూ తోక పట్టుకొని తోక కాదు ఇది జస్ట్ ఒక చిన్న తాడు లాగా ఉందని చెప్పి అంటాడు. ఇట్లా ఏదంటే అదే అని చెప్పేసి నమ్మించడం అలవాటు అయిపోయింది. బహుశా ఇది ఎక్కువ రోజులు నడవకపోవచ్చు, ఇంకా కొద్ది రోజుల్లో సమాజం చైతన్యవంతమైంది. దాదాపు ఇండియాలో అందరూ డిజిటల్ యూజ్ చేయడం అలవాటు పడుతున్నారు. ఇంకా దాదాపు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అందరిలో అన్ని చోట్ల నుంచి అన్ని వర్గాల నుంచి తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఉన్నతగా ఎదిగే వాళ్ళు, రాజకీయంగా ఎదిగే పరిస్థితి అన్ని ఉంటాయి. కాబట్టి దీన్ని వీలైన తొందరగా ఎరాడికేట్ చేయాల్సింది. దీన్ని ఆ మీడియా మాఫియాని ఎరాడికేట్ చేయాలి. యా. అదే ఇక ఇక ఫైనల్ గా ఏదైతే ఆంధ్ర సొసైటీ అంటే ఆంధ్ర ప్రజానీకం అంత ఎందుకని దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు? చాలా మందికి అందుబాటులో వ్యవహారం. రీసెంట్ గా అంటే ఒక అనాలిసిస్ చేస్తున్న క్రమంలో నాకు వచ్చిన ఒక ఇన్పుట్ ఏంటంటే, జార్ఖండ్ లో ఒక సదరన్ ఒకటి మీకు అక్కడి ప్రజలు మొత్తం తిరగబడి దాన్ని పీపీపీ మోడల్లోకి వెళ్లకుండా అడ్డుకొని ప్రభుత్వమే అడ్డుకట్ట వేసిందని చెప్పి ఒక కథనం విన్నాను సార్. మరి ఇట్లాంటిది ఆంధ్రప్రదేశ్ ఎందుకని జరగట్లేదు? ఒక జార్ఖండే కాదండి, ఒక జార్ఖండే కాదు, ఈ కర్ణాటకలో కూడా 9 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ లో కట్టాలనో లేదంటే ఇలాంటి వాటి కోసం బీజేపీ గవర్నమెంట్ ట్రై చేస్తేనే ప్రజలకు విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ రెసిస్టెన్స్ వచ్చింది. అలాగే దాదాపు ఎక్కడ కూడా ఈ మోడల్స్ ఎక్కడ సక్సెస్ఫుల్ కావట్లేదు. ఈ పీపీపీ మోడల్ అనేది ఎక్కడ సక్సెస్ఫుల్ కావట్లేదు. దట్టు నేను ఫస్ట్ లో చెప్పాను కదా, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, వైద్య ఆరోగ్యం, ఈ వైద్య ఆరోగ్యంలో పర్టికులర్ గా మళ్ళీ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ 3 సెక్టార్స్ లో కూడా ఎంత వీలైతే అంత పబ్లిక్ చేతిలో అంత బాధ్యతాయుతంగా గాని ఉంటే, ఇప్పుడు అందరూ డబ్బు సంపాదించేసి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అంటారు కానీ నిజానికి ఇండస్ట్రీస్ తీసుకోండి. ఒకటి, ప్రస్తుత సమయంలో ఎంతమంది మహిళలు చనిపోతున్నారు పేదరికంలో ఉండి, వచ్చిన తర్వాత హాస్పిటల్స్ లో కానీ లేదంటే ఆరోగ్య సౌకర్యాలు అందరు కానీ. తర్వాత ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, తర్వాత తర్వాత తలసరి డాక్టర్ రేట్ అంటే ఏంటి, పర్ క్యాపిటల్ పర్ డాక్టర్, అదే సారీ ఒక పర్టికులర్ పాపులేషన్ కి ఇంతమందికి ఇంత డాక్టర్ అని. ఇలాంటి ఇండస్ట్రీస్ లో మనం ముందుంటే సమాజము ఎంతో రీసెంట్ గా మాల్ న్యూట్రిషన్ లో అంటే దారుణమైన పరిస్థితిలో ఉందని ఇంకొక విశ్లేషణ సార్. పోషకాహార ఐదేళ్ల పిల్లలు ఇక్కడ మన దగ్గర ఇన్కమ్ లెవెల్స్ లో చాలా హైయెస్ట్. అదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ లేదంటే వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ కానీ, తర్వాత వాళ్ళకి సరైన ఫుడ్ తర్వాత హెల్త్ ఫెసిలిటీస్ అందుబాటులో రావడంలో కానీ చిల్డ్రన్ కి, తర్వాత మన స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ, ఇవన్నీ ఇండికేషన్సే. ఇవన్నీ ఎక్కడవుతాయి? ఇవన్నీ కొంతవరకు గవర్నమెంట్ చేసి అప్లిఫ్ట్ చేస్తే కొన్ని వర్గాల్ని, ఆ తర్వాత సమాజం ఆటోమేటిక్ డెవలప్ అయ్యింది. తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. మీరు ఆంధ్రాలో ఎందుకు రెసిస్టెన్స్ రావట్లేదు అని చెప్పి అడిగారు, ఒక మంచి క్వశ్చన్. జనరల్ గా మన ఆంధ్ర తెలంగాణతో కలిపి అనుకుందాం, కెరీరిజం అనేది మనకి బాగా వంటబట్టింది. హైయెస్ట్ కెరీరిజం పర్స్పెక్టివ్ ఉండే స్టేట్స్ లో మనది ఒకటి ఉంటుంది. ఇదంతా సైలెంట్ గా రెసిస్టెన్స్ చూపిస్తారు. రెండోది ఇప్పుడు ఆల్రెడీ బీహార్, యూపీ లాగా స్లోగా ఈ కుల విభజన తోటి ఇబ్బంది పడుతున్న రాష్ట్రం మంది. రెండోది అందరూ కూడా బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ ఇబ్బందులు ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితులు లేవు. చాలా సంవత్సరాలు చూస్తున్నాం. ఇలాంటి ఉద్యమాలు నిర్మించే కమ్యూనిస్టులు వీక్ అయ్యారు. ఆ కమ్యూనిజం పోయి కెరీరిజం ముందుకు వచ్చింది కాబట్టి ఈ విధంగా రెసిస్టెన్స్ అనేది మన దగ్గర తక్కువ ఉంది. మరీ పేద బలహీన వర్గాలు ఎక్కువ ఉన్న జార్ఖండ్ ఇలాంటి ప్రాంతాల్లో కొంతవరకు అలాంటి వాటికి ఉద్యమాలకు అవకాశం ఉంది ఇంకా. ఓకే, అందువల్ల మన వాళ్ళు ముందుకు రావట్లేదు. ఎప్పుడైతే చెప్పాలో అప్పుడు వాటి గుణపాఠం చెప్తారు కానీ నిజానికి కావాల్సిన రెసిస్టెన్స్ అయితే నిజంగా రావట్లేదని చెప్పి నాకు కూడా ఈ విషయంలో ఆందోళన ఉంది, కొంత అసంతృప్తి కూడా ఉంది.
ఇంకొకటి మీకు ఇంకొక విషయం ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. ఒకటి, ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇచ్చాము 50 సీట్లకి, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి, అంటే దాన్ని ఆపరేట్ చేయడం లేదా మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయండి అని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి లెటర్ వచ్చింది. అవునా? వచ్చిన తర్వాత మాకు వద్దు, మేము మేనేజ్ చేయలేమని చెప్పేసి మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నాకు వద్దని చెప్పేసి వాళ్ళకి బ్యాక్ లెటర్ రాశారు. అది ఎవరు అంటే తనంతా తను రాసుకుంటారు అనుకోండి, ఎందుకంటే తను గవర్నమెంట్ లో స్పీర్ హెడ్ ఎవరు ఉంటే వాళ్ళు ఎలా చెప్తే అలా నడుస్తుంటారు. ఇది నిజానికి సమాజ ద్రోహం, రాష్ట్ర ద్రోహం, ఇంకా చెప్పాలంటే దేశ ద్రోహ చర్య. ఎలా అంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ గతంలో మనం పెట్టాలంటే ఎంత కష్టమో, ఒక కాలేజ్ తెచ్చుకోవడం చాలా కష్టపడేవాళ్ళు. అలాంటిది ఏది నీతి ఆయోగ్ లేదంటే ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టేసి రేషియో పెంచాలి సమాజంలో, ఒక డాక్టర్ కి ఉన్న పాపులేషన్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెంచాలని చెప్పే ఉద్దేశంతో కొంచెం ఉదారంగా ఇస్తాము, మీరు కూడా పెట్టుకోండి అని చెప్పి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లాఘవంగా అవకాశాన్ని ఉపయోగించుకొని నిజానికి ఒక దార్శనికుడు లాగా ఆలోచించాడు. దాంట్లో ఈ మెడికల్ హబ్స్ క్రియేట్ చేశాడు. అంటే ఇప్పుడు కట్టే ఈ 17 మెడికల్ కాలేజ్ కూడా ఎలాంటి చోట్ల కడుతున్నాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా మార్కాపురం ఉంది, బాగా వెనకబడిన ఏరియా. ఆదోని ఉంది, ఆదోని కూడా రాష్ట్రంలో 2వ అతి వెనకబడిన నియోజకవర్గాల్లో ఒకటి అంట, అంటే అది డ్రాట్ ఉండే ఏరియాస్ లో. అలాగే ఇంకా మీరు చెప్పాలంటే పాడేరు, తర్వాత పిడుగురాళ్ళ, గుంటూరు జిల్లాలో వెనకబడి ప్రాంతం పిడుగురాళ్ళ అక్కడ, తర్వాత విజయనగరం జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఎప్పుడు వెనకబడింది ఇప్పుడు దాకా చూడండి. తర్వాత ఇప్పుడు చెప్పిన నర్సీపట్నం కానీ ఇలాంటి అన్ని చోట్ల పెట్టినప్పుడు దాదాపు 50 నుంచి 70 కిలోమీటర్ రేడియస్ లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చారు. రెండోది, కొత్త సిస్టమ్ ఏంటంటే, ఈ సిస్టమ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒకటి సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసం అని చెప్పేసి బి కేటగిరీ సీట్ ఈ సత్యకుమార్ చేస్తున్న పని ఓకే, ఈ 50 కిలోమీటర్ దూరంలో పెట్టడం వల్ల. రెండోది, లోకల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, అర్బన్ క్లినిక్స్, ఈ తర్వాత రూరల్ క్లినిక్స్, ఈ తర్వాత మిగతా గవర్నమెంట్ ఉండే హాస్పిటల్స్, వీటన్నిటినీ ఒక నెట్వర్క్ గా ఏర్పాటు చేసి సిబ్బంది ఎక్కడ తక్కువ అయితే అక్కడ, ఒక చోట నుంచి ఒకట సేవలు ఎక్కడైతే అవసరం అవుతాయో అక్కడికి మూవ్ చేసే విధంగా, తర్వాత ఈ స్టేట్ వైడ్ మొత్తాన్ని ఒక మెడికల్ హబ్ గా ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏంటి? ఒక వినూత్నమైన ఆలోచన అన్ని చోట్ల. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ జనరల్ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజ్ సేవలు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటిది యూజ్ చేసిన తర్వాత కూడా దాన్ని తీసుకొచ్చి మేము మేనేజ్ చేయలేము, మెయింటైన్ చేయలేము అని చెప్పేసి వెనక్కి పంపించేస్తాం, మాకు వద్దని చెప్పేసి అన్నారంటే వాళ్ళ ఇంటెన్షన్, ఇంటెన్షన్ అంటే వాళ్ళ కుట్రపూరిత చర్య అనేది మెన్సరియా అంట మన లీగల్ లాంగ్వేజ్ లో, అంటే ఇంటెన్షన్. ఆ రోజే బయటకు వచ్చింది. ఆ రోజు నుంచే ప్రతి సమాజంలో, మన ఆంధ్రప్రదేశ్ సమాజంలో ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఉండాల్సింది. ఈ రోజు పీపీపీ మోడల్ కి ఎక్కడైతే అంకురార్పణ జరుగుతుందో దీన్ని ఆ రోజు నుంచే ఆపాల్సిన పరిస్థితి ఉండే. అది ముందుకు రాకపోవడం అనేది నాకు చాలా కోపం ఉంది ఇప్పటికి కూడా. రెండోది, ఇప్పుడు ఈ సత్యకుమార్ యాదవ్ అనే వ్యక్తి అసలు అలాంటి సాహసం చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి? నిజానికి ప్రజల్లో పూర్తి స్థాయి తిరుగుబాటు రావాలి, ఇలాంటి వాళ్ళని రూట్ అవుట్ చేయాలి రాజకీయాల నుంచే ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఈ విషయంలో. ఇక్కడ మన యూకేలోనే క్రిస్ హ్యూన్ అని ఒక మినిస్టర్, ఎనర్జీ మినిస్టర్. ఈ కంట్రీలో ఎనర్జీ అనేది 6th పవర్ఫుల్ మినిస్ట్రీ. ఒక లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి అధ్యక్షుడు కూడా కావాల్సినాడు, కాకపోతే ఉప ప్రధాని కావాల్సినాడు, కాకపోతే పార్టీ అధ్యక్ష పదవి దాంట్లో ఓడిపోవడం వల్ల తను తనకున్న కెపాసిటీ తోటి 6th పవర్ఫుల్ మినిస్టర్ గా అయ్యాడు, ఏది డేవిడ్ క్యామరన్ గవర్నమెంట్ లో. అయితే అప్పట్లో అంతకుముందు యూరోపియన్ పార్లమెంట్ మెంబర్ గా ఉన్న టైంలో ఇక్కడ యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ మీద ఎప్పుడైనా మీరు స్పీడ్ అంటే ఒక చోట 60 కిలోమీటర్స్ అని పెడితే 60 కిలోమీటర్స్ దాటి, అంటే వాడు ఇంకొక 10% అలవెన్స్ ఉంటుంది, అంతకుమించి దాటితే కెమెరాలు ఫ్లాష్ కొట్టేస్తాయి. అంటే ఏంటి? నువ్వు ఓవర్ స్పీడ్ లిమిట్, స్పీడ్ ఓవర్ పోయినట్టు వాళ్ళకి మీకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. అలాగని మీ డ్రైవింగ్ లైసెన్స్ మీద 12 పాయింట్లు వచ్చింది అనుకోండి, ఈవెన్ రెడ్ లైట్ జంప్ అయినా, తర్వాత ఇంకా ర్యాష్ డ్రైవింగ్ అయినా, ఇలాంటి వాటికి రకరకాల క్రైమ్స్ కి రకరకాలుగా ఒక ఈ 12 పాయింట్స్ కంటే ఎక్కువ వస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ యాజ్ గా క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మీరు ప్రైమరీ నుంచి స్టార్ట్ చేయాలి, అంటే థియరీ ఎగ్జామ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. తనకు ఆల్రెడీ ఏదో 9 పాయింట్స్ ఏమి ఉన్నాయి, కానీ తను ఫ్లైట్ క్యాచ్ చేయడం కోసం యూరోపియన్ పార్లమెంట్ మీటింగ్స్ వెళ్ళడం కోసం అని చెప్పేసి స్పీడింగ్ చేశాడు. అంటే అర్జెన్సీగా ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్తే కెమెరా ఫ్లాష్ చేసింది, దాన్ని స్పీడ్ ని తను రికార్డ్ అయింది, తను తప్పు చేశాడని. తప్పు చేసినప్పుడు తనతో పాటు తన కార్లోనే వాళ్ళ వైఫ్ విక్కీ ప్రైస్ అనుకుంటా తన పేరు, తను కూడా ఉంది అందులో. ఆ కార్ లో ఉన్నప్పుడు తను ఏం చేసిందంటే, తనకి డ్రైవింగ్ లైసెన్స్ పోతే, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ కంట్రీలో డ్రైవింగ్ లైసెన్స్ పోతే దాదాపు హ్యాండిక్యాప్ అయినట్టు అనమాట మనం. అందుకని చెప్పి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ కి. తను కాకుండా ఉండడం కోసం వాళ్ళ వైఫ్ తన పేరు మీద వేసుకొని తను ఫైన్ కట్టేసి సంథింగ్ ఏదో
అంటే ఇన్ఫ్లుయెన్స్ కి ఇక్కడ ఫైన్స్ ఉంటాయి హెవీగా, ఆ ఫైన్ కట్టేసి తను తీసుకుంది ఆ నేరాన్ని తన మీదకి. కానీ తర్వాత వాళ్ళిద్దరికి విభేదాలు వచ్చినప్పుడు ఆ పలానా రోజు పలానా విధంగా అప్పుడు ఏం చేశారంటే ఈ తప్పు తను చేసేసి నా మీదకి నన్ను ఇలా చేసామని చెప్పేసి అని ఆమె ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూడండి. ఆల్రెడీ ఏం చేశాడు, అబ్స్ట్రక్టింగ్ చేశాడు కోర్టు విధులకి ఒకటి. రెండోది దాన్ని డైవర్ట్ చేశాడు, వాళ్ళ టైం వేస్ట్ చేశాడు, తప్పు చేశాడు, తప్పుని డైవర్ట్ చేశాడు, లీగల్ సిస్టమ్ ని పర్వర్ట్ చేయడానికి ట్రై చేశాడు. అంటే తను పర్వర్టెడ్ అంటే తప్పుని అదే దాన్ని మార్చి చూపించాడు, డిస్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. అలా చేసినందుకు అది బయట రోజు తను ఆ మంత్ మినిస్టర్ గా ఉన్నందుకు 17,000 పౌండ్లు ఎంత శాలరీ వస్తే ఆ మొత్తానికి వెనక్కి ఇచ్చి ఎంపీ శాలరీ కానీ మినిస్టర్ శాలరీ కానీ ఆ క్వార్టర్ కానీ అన్ని మొత్తాన్ని వదిలేసుకొని అదే రోజు రిజైన్ చేసేసి కోర్టు శిక్షకి ఇంకా కోర్టు దీనికి ఎంక్వైరీకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. దానికి గాను తనకి జైలు శిక్ష, తర్వాత రాజకీయ జీవితం 0, దాదాపు 1,50,000 పౌండ్లు ఎంతో 1,50,000 కోటిన్నర ఫైన్ కట్టినట్టున్నాడు. ఏది వాళ్ళ టైం వేస్ట్ చేసినందుకు, వాళ్ళని డిశ్చార్జ్ చేసినందుకు. తర్వాత వాళ్ళ ఆవిడ కూడా ఒక 6 నెలలు శిక్ష చేసినట్టున్నారు, ఏది తను కూడా సహకరించినందుకు. ఇలా చేసి పబ్లిక్ గా 0 అయిపోయాడు. అలాంటిది అంటే ఏది ఒక చిన్న స్పీడింగ్ తప్పు చేసినందుకు. అలాంటిది మన పబ్లిక్ సిస్టమ్ లో ఇంతమంది పేదలకి ఎంతో మందికి ఉపయోగపడే విధంగా ఉండాల్సిన మెడికల్ కాలేజీలని మేము మేనేజ్ చేయలేము, ఏదో తలుపులు లేవు, లేకపోతే హాస్టల్ బిల్డింగ్ ఫినిష్ కాలేదని చెప్పేసి దురుద్దేశపూర్వకంగా ఇలా కుట్ర చేసినందుకు మన ప్రజలు, మన వాళ్ళు చైతన్యం లేకపోవడం అనేది ఇట్ ఈస్ రియలీ హర్టింగ్. ఇది మీరు అన్నారు కదా ఇందాక, ఉద్యమాలు రావట్లేదు, పీపీపీ ఇది జార్ఖండ్ లో జరిగిందని. ఇది నిజంగా తీసుకెళ్లాల్సిన విధంగా ఈ పార్టీలు కూడా తీసుకెళ్తున్నాయని నాకు అనిపించట్లేదండి కేవీఆర్ గారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కదా సార్, ఆ భయం కూడా ఉండొచ్చు. ఇప్పుడు అంటే ఏ బుక్ రాజ్యాంగం అయినా సరే ప్రజలు కామన్ కదా, మీరు నేను సామాన్య ప్రజ. మనం సామాన్య ప్రజ అయినప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తా, మనల్ని మన ఆటంకాలు చేస్తా, మన జీవితాల అభివృద్ధికో లేకపోతే వీటికి నిరోధాలు కలిగిస్తా, అబ్స్టాకిల్స్, ఇంపెడిమెంట్స్, రెసిస్టెన్స్ ఇవన్నిటిని మనకి ఇస్తా ఉన్నప్పుడు ఈ ప్రజలు ఎంతగా దాని మీద ఫైట్ చేయాల్సింది. అలా చేయకుండా అలా చేయడానికి అసలు ఆ విధంగా చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది మన రాజకీయ వ్యవస్థ అనేది నేను ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పదలుచుకున్నా కేవీఆర్ గారు. తగిలిపోవట్లేదా ఎవరికైనా? ప్రతి కామన్ మ్యాన్ ఆలోచిస్తే ఆల్రెడీ రెడీ అయ్యి ఫినిషింగ్ వచ్చిన తర్వాత ఈవెన్ కొన్నిసార్లు కొన్ని కండిషన్స్ లో ఆపరేషనబుల్ కండిషన్ లేకపోయినా కానీ ప్రైవేట్ బిల్డింగ్ అద్దె తీసుకొని, లేదంటే ప్రైవేట్ చోట వేరే బిల్డింగ్ లోనో, లేదా గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇలాంటి వాటి బిల్డింగ్స్ లోనూ నడిపి ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు బాధ్యతాయుత స్థానంలో ఉన్నాళ్ళు మేము నడపలేమని చెప్పేసి అంటే దానికి ప్రజల నుంచి రెసిస్టెన్స్ రాకపోవడం అనేది ఇట్స్ అన్బేరబుల్. ఇది చెప్పాను ఈ ఎగ్జాంపుల్, ఈ క్రిస్ హ్యూన్ ఎగ్జాంపులే. ఒక చిన్న తప్పు స్పీడింగ్ అంటే ఆ రోజు యాక్సిడెంట్ చేయలేదు, ఎవరికి ఇబ్బంది కలిగించలేదు, కానీ పబ్లిక్ కి లై చేశాడు. అలాంటిది వీళ్ళు పబ్లిక్ కి లై చేస్తున్నారు, పబ్లిక్ ని అబద్ధాల కోపంలోకి నెడుతున్నారు, తర్వాత అభివృద్ధికి ఆటంకంగా అడ్డుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని ఇంకా కొనసాగిస్తున్నందుకు నిజంగా నాకు మన తెలుగు వాళ్ళ గురించి అనుకోవాలని చాలా బాధగా అనిపిస్తుంది కేవీఆర్ గారు ఈ విషయంలో. హౌ డేర్ హీ కెన్ డూ దట్ వన్, హౌ డేర్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ దట్ వన్. అసలు ఆలోచన రావాలంటేనే భయపడాలి కదా. ఒకవేళ మెడికల్ సిస్టమ్ లో ఏ నర్సులో లేదంటే ఇంకా ఉన్నోళ్ళు డాక్టర్లు సరిగా పనిచేయట్లేదంటే వాటికి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నించాలి. కొత్త రకమైన ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకోవాలి. బాగా నడపాలంటే ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి 17 కట్టాడు. నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గం ఒకటే ఉంది, మేము 2 చేస్తాం, 3 చేస్తాం, వాటి ఇంత బాగా నడుపుతాం, వాళ్ళకి ఇంకా ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, ప్రజలకి ఇంత బాగా చేస్తాం, వైద్య ఆరోగ్య రంగంలో వీళ్ళందరినీ ఎంతో ముందుకు తీసుకెళ్తాం అని గట్రా వీళ్ళు ఇవ్వాల్సింది భరోసా. దాంట్లో పోటీ పడాలి కదా. అలా కాకుండా ఎవరికో పేరు వచ్చిందని చెప్పేది అంటే ఇది ఒక సిస్టమ్, పరంపర, కొనసాగాల్సిన వ్యవస్థలు. నువ్వు అంతకంటే ఎక్కువ వేరే తీసుకురండి. అలా చేయకుండా అలా చేయడానికి అందులో ఇంకోటి బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము తీసుకొచ్చామని చెప్పి బీజేపీ వ్యక్తి కాబట్టి గొప్పగా జబ్బలు తలుచుకోవాల్సిన వ్యక్తి కదా. ఏది మేము ఆ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది, మేము తీసుకొచ్చామని చెప్పేసాను, లేదంటే మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి అని గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఇక్కడ సిస్టమ్ లో ఉండే లోపాలు ఏదైతే ఇక్కడ ఉండే ఇబ్బందుల్ని తను క్యాష్ చేసుకుంటా ఇక్కడ తొత్తుగా వ్యవహరిస్తా. ఇంతకుముందు వాళ్ళ గురువు గారు ఉండేవాడు, ఆయన దగ్గర పిఏ వెంకయ్యనాయుడు గారి దగ్గర. ఆ వెంకయ్యనాయుడు కూడా ఇలాగే పనిచేసేవాడు. ఏది కేంద్రంలో ఉన్నసేపు ఏమో బాడీ మొత్తం ఏమో బీజేపీలో ఉంటుంది, మైండ్ మొత్తం టీడీపీలో ఉంటుంది.
ఎప్పుడు చేసినా రాష్ట్రానికి వచ్చేప్పటికి ఆంధ్ర తెలంగాణ విషయానికి వచ్చేప్పుడు మాత్రం పూర్తిగా బీజేపీని క్రిపుల్ చేయడానికను వేరే టీడీపీ పార్టీని కింద నుంచి పైగా ప్రోత్సహించడానికి తన తెలివితేటల్ని సామర్థ్యాల్ని పైన లాబింగ్ చేయడానికి వాటి కోసం ఉపయోగించాడు. అలాగే తన శిష్యుడు లేదంటే తన పిఏ ఈ సత్యకుమార్ ఆయన ఆఫీస్లోనే ఆఫీస్ బాయ్ గానో లేదంటే పిఏ గానో ఉండేవాడు. ప్రజెంట్ అదే కొనసాగిస్తున్నాడు. మరి బీజేపీ కళ్ళున్న కబోదిలాగా చెవులున్న బదిరిలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మేము తీసుకొచ్చాం మా గొప్పతనం ఇదని చెప్పేసి అని చెప్పుకోవాల్సిన వాళ్ళు, లేదా మా బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి అందులో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి అది చేయకుండా మేము ఈ కాలేజీని ఆపరేట్ చేయలేమని చెప్పేసి మిగతా కాలేజీలు కూడా మాకు వద్దని చెప్పేసి వీటన్నిటిని పీపీపీ తీసుకెళ్తానని చెప్పేసి అని ఒక చెంచాలాగా ఎందుకు పనిచేస్తాడు? ఒక వ్యక్తిత్వం అనేది ఉండదా? చదువుకోలేదా? సమాజంలో లేడా? మన సమాజం ఎలా ఉందనేది తెలియదా? అవగాహన లేదా? ఎలా వద్దని చెప్తారు? దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు? అది టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ XYZ ఎనీవన్ వితౌట్ ఎనీ క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్, ఎనీథింగ్, ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చేసి కథం తొక్కాల్సిన అవసరం దీని మీద. ఆ విధంగా రాయడానికి దాని మీద రెసిస్టెన్స్ ఇవ్వనందుకు అటు వైసీపీ అయినా ఇటైనా వాళ్ళు నిజంగా తల గోడలకు కొట్టుకొని చావాలి. సమాజాన్ని చైతన్య ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా సమాజంలో అందరినీ చైతన్యపరచినందుకు ఇటు కమ్యూనిస్టులు అయిపోయారో వాళ్ళు ఇంకే నిష్ఠులు అయిపోయారో అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు? 100 ఏళ్ళు అయిందంటారు మా చరిత్ర. ఈ సంవత్సరం కరెక్ట్ గా 2025 డిసెంబర్లో ఫామ్ అయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. 100 ఏళ్ళైంది. ఇలాంటి నిర్మాణాత్మకమైన ఉద్యమాలను చేపట్టలే స్థితిలో ఉన్నాయంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? వాళ్ళకి పార్టీలు ఎందుకు అసలు? ఇది కదా చేయాల్సిన పని. ఇది ఈ సత్యకుమార్ అనే మినిస్టర్ ని ఎలా కొనసాగిస్తున్నారు ఇంత ద్రోహం చేసినందుకు రాష్ట్రానికి? లేదా అలాంటి ఆలోచన చేస్తున్న టీడీపీ గవర్నమెంట్ అయినా సరే ఎలా క్షమించగలుగుతున్నారు? అది ఏ పార్టీ వాళ్ళైనా సరే సామాన్య ప్రజలందరికీ సామాన్యులందరికీ ఉపయోగపడే వ్యవస్థ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ పీపీపీ మోడల్ గురించి అంటే యూరోపియన్ కంట్రీస్ అండ్ USA, లండన్ ఇట్లాంటి కంట్రీస్ లో ఎట్లా ఉంది, మన దగ్గర ఉన్న దిక్మాల తలం ఏంటి అన్నది చాలా ఎలాబొరేట్ చేసి చాలా అద్భుతంగా వివరించారు. మరో సెషన్ లో ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దీంతో పాటు మద్యం లిక్కర్ కుంభకోణం కూడా పెద్ద ఎత్తున సాగుతా ఉంది. దాని గురించి ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కేవీఆర్ గారు. థ్యాంక్ యూ.